అంటే శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడిటికి కూడా This call is ప్రాణవైలిట్ now being హీలింగ్ recorded. This call is now taking notes. ప్రాణవైలిట్ హీలింగ్ మనకి ఎలా వీటిని మనం శక్తివంతంగా తయారు చేసుకోవచ్చన్నది మనకి తెలియజేస్తుందనమాట. ఆత్మ గురించి తెలుసుకుంటే కనుక ఈ శరీరంలో ఉండగానే ఆత్మ ఎలా పరిణితి చెందాలి, తన తర్వాతి జన్మకి ఎలా ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలన్నది ప్రాణవైలిట్ హీలింగ్ విధానం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఆత్మ గురించయితే గనక. అలాగే మన ఒక వ్యక్తి మరణించేటప్పటికి అతను ఏ విధంగా తయారై ఉండాలి అనేది మనకి ఆర్ట్ ఆఫ్ డయింగ్ క్లాస్ ద్వారా శివ సారు మనకందరికీ చెప్పారు. అది యూట్యూబ్‌లో ఉంది. మళ్ళా ఇప్పుడు నర్సరావుపేటలో జనవరి 23న ఈ క్లాస్ జరగబోతోంది. సో, అందరూ అవైల్ చేసుకోండి. రండి, వినండి. క్లాస్ వినటం చాలా ముఖ్యం అన్నమాట అందరికి. అలాగే నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే మనస్సు. మనస్సంటేనే భావోద్వేగాల సమూహం అన్నమాట. ఒక సమూహంలా ఉంటాయి. అది మంచివి కానీ, చెడు కానీ రకరకాలైన భావోద్వేగాలు మనిషికి. ఆ భావోద్వేగాలన్నిటిని కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఈ జీవితాన్ని మనం ఎక్కడ పుట్టినా, ఏ కులంలో, ఏ జాతిలో, ఎక్కడ పుట్టినా, ధనవంతుడిగా పుట్టినా, పేదవాడిగా పుట్టినా కూడా ఆ స్థితిని అంగీకరిస్తూ మన కర్మని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మనం భావోద్వేగాల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ప్రాణవైలిట్ హీలింగ్ విధానంలో శివ సార్ చాలా బాగా వివరించారు. ఇంకా లాస్ట్ వస్తే శరీరం. శరీరానికి మన ఫిజికల్ బాడీ అంటాం. ఫిజికల్ బాడీ అంటే శారీరక శరీరానికి వచ్చే అనారోగ్యాలు. లేపోతే అనారోగ్యాలని వచ్చే నొప్పుల్ని కూడా మనం వ్యాండ్‌ని ఉపయోగించి హీల్ చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని, కొన్ని అవి హీల్ అవ్వవు. ఎందుకు హీల్ అవ్వవు అంటే గనక దానికి ప్రధానమైన కారణం మనం తీసుకునే ఆహారం. ఆ ఆహారంలో మార్పు తెచ్చుకోపోతే గనక మనం ఎంత హీల్ చేసుకున్నా కూడా దానికి ప్రయోజనం ఉండదు. సో, దాని గురించి శివ సార్ ఎప్పుడూ గూడా ఏ క్లాస్‌లో గూడా చెప్తూనే ఉంటారు. ఆంధ్ర ఫుడ్ బావుండదు. మీరు సరిగ్గా తీసుకోవాలి. తినే ఆహారం సరిగ్గా ఉండాలని చెప్పి. సో, దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. మామూలుగా సగటు భారతీయుడి యొక్క కోరికేంటంటే హిందీలో రోటీ, కపడా ఔర్ మకాన్ అంటారు. అంటే ఆహారము, బట్టలు, ఇల్లు. ఈ మూడిటికి ప్రాధాన్యత ఇస్తాం మనం మామూలుగా. ఇల్లు కట్టుకుంటే చిన్నిల్లయినా కూడా చాలా సౌకర్యంగా, మన చిన్న చిన్న చాలా జాగ్రత్తగా చూసి, మనమేమి ఇబ్బంది పడకుండా, నాకు ఇది ఉండాలి, ఈ స్విచ్ ఇక్కడుండాలి, ఈ మోటార్ ఇక్కడుండాలి, అలా రకరకాల మనకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అంటే సౌకర్యాలన్నీ కూడా మనం అవన్నీ ఏర్పరుచుకుంటూ ఉంటాం. చిన్న ఇల్లయినా సరే. అంత జాగ్రత్తగా చూస్తాం ఇల్లు కన్‌స్ట్రక్షన్ అప్పుడు. తర్వాత కూడా ఇంటిని మెయింటైన్ చేస్తూ ఉంటాం చక్కగా. అందంగా ఉండాలని, దుమ్ము పడకుండాను, పాడైపోకుండా ఎప్పటికప్పుడు రిపేర్‌లు చేయించుకుంటాం. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎప్పటికప్పుడు మనం రిపేర్‌లు చేయించుకుంటూ ఉంటాం గదా! అలాగే బట్టలు. బట్టల విషయంలో కూడా మనకు సూట్ అయినవి, మనకు మంచివి అనుకున్నవే తీసుకుంటాం. ఎక్కడైనా సరే. మనకి కొంచెం లూజ్‌గా ఉన్నా గూడా అది మనం తీసుకోం కదా! దాన్ని యాక్సెప్ట్ చెయ్యం మనం. మనకు మంచిగా ఉన్నవి ఎదుటి వాళ్ళకి మంచిగా అనిపిచ్చేవి గూడా అంటే మనం కట్టుకుంటే ఎదుటి వాళ్ళు మెచ్చుకునేలా ఉండాలని గూడా ఉంటుంది. మనకి బట్టలు గూడా అలాంటివే తీసుకుంటూ ఉంటాం. ఆహారం. ఆహారానికొచ్చేటప్పటికి జాగ్రత్తగానే తింటాం. మనం ఆరోగ్యకరమైన ఆహారం తినాలనే చూస్తూ ఉంటాం. కానీ మన శరీరం ఎందుకు అనారోగ్యం పాలవుతోంది? దేనివల్ల శరీరం అనారోగ్యం పాలవుతోంది? మన పూర్వకాలంలో వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ప్రతిదానికి కూడా ఎక్కడ వెళ్ళేవాళ్ళు కాదు. దేనికిను. హాస్పిటల్స్‌కి కానీ, దేనికి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇంట్లో ఇంట్లో మందులతో తగ్గిచ్చేసుకునేవాళ్ళు. ఇంట్లో మందులతో తగ్గిచ్చేసుకునేవారు. అంటే వారు ఏ విధమైన ఆహారం తీసుకునేవారు? వాళ్ళ శరీరం అంత తొందరగా ఎలా హీల్ అయ్యింది? అంటే గనక వాళ్ళు కాలానికి అంటే ఋతువులకు అనుగుణంగా ఏ ఋతువులో పండే ఆహారం ఆ ఋతువులో తినేవారు. మనం గనక ఇప్పుడు ప్రతి సీజన్‌లోనూ పుచ్చకాయ దొరుకుతోంది. ప్రతి సీజన్‌లోనూ మామిడికాయ దొరుకుతోంది. అలా కాదు. ఆ ఋతువుకి అంటే ఇప్పుడు మనకి మా అమ్మమ్మలు వాళ్ళు పచ్చళ్ళు పెట్టినప్పుడు వేసవి కాలంలో మామిడికాయలు దొరుకుతాయని పచ్చడి పెట్టేవాళ్ళు. కానీ దాన్ని వర్షాకాలం వచ్చే వరకు వేసేవాళ్ళు కాదు.
ఎందుకంటే ఆ వేడికి బాడీ తట్టుకోలేదని, అప్పుడు తింటే ఆ చల్లదనానికి, ఈ హీట్‌కి బ్యాలెన్స్ అవుతుందని చెప్పి, అప్పుడు మనకి ఆ పచ్చడి వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదే. మన ఆహార విధానంలో, మన జీవన శైలిలో రకరకాలైన మార్పులొచ్చేసాయి. మనకి శ్రీనిధి మేడం ఈ పీపీటీ పంపించారు. సో, దీన్ని చూసుకుంటూ మాట్లాడదాం మనం. అసలు ఏంటి? ఏంది? ఏంటి అన్నది మాట్లాడదాం. అలాగే మనం ఆహారం తీసుకోవటంలోనూ ఆహారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, శరీర కదలికలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అంటే శరీరం కదలికంటే చాలామంది ఏమంటారంటే, "మా ఇంట్లో పని నేనే చేసుకుంటాను. అంట్లు నేనే తోముతాను. బట్టలు నేనే ఉతుక్కుంటాను. ఇల్లు నేనే ఊడ్చుకుంటాను." ఇవన్నీ చెప్తారు. యాక్చువల్‌గా ఏమవుతుందంటే, ఒక పని మనం ప్రతిరోజు చేస్తే అది బాడీ సిస్టమ్‌కి అది అలవాటయిపోతుంది. ఇప్పుడు మీరు బండి డ్రైవ్ చేస్తారు. లేతే కార్ డ్రైవ్ చేస్తున్నారనుకోండి. ఫస్ట్‌లో కార్ డ్రైవ్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా బ్రేకు, యాక్సిలరేటరు ఇది నొక్కాలి, అది నొక్కాలి అని చెప్పి చాలా కేర్‌ఫుల్‌గా చేస్తాం. కొన్నాళ్ళయ్యేటప్పటికి ఫోను మాట్లాడుతూ కూడా చేసేస్తాం గదా! ఆ డ్రైవింగ్ అనేది. అంటే మనకి అలవాటయిపోయింది. ఆ అలవాటులో మనకి క్యాలరీస్ ఖర్చవ్వవు. అంటే చాలా ఈజీగా చేసేస్తున్నాం దాన్ని. దానికేమి మనం మన మన తరఫు నుంచి ఏమి దాన్నేమంటారు శ్రమ లేదు. చాలా ఈజీగా అలవాటయిపోయిందనమాట మనకి. అలాగే మనం ప్రతిరోజు చేసే ఈ దైనందిన కార్యక్రమాలైతే ఏవైతే ఉన్నాయో, మన ఇంట్లో ఉన్న పనులు వాటి వలన జస్ట్ చిన్న చిన్న మూవ్‌మెంట్స్ వస్తాయే కానీ, మనకు కావాల్సిన వ్యాయామం దొరకదనమాట. సో, అందుకని మనం ఎక్సర్‌సైజ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి. మీరు చూడండి మన శరీరం ఒక ఇల్లు లాంటిదనమాట. ఇప్పుడు ఇంటి చుట్టూతా గడ్డి పెరిగిపోయిందనుకోండి, దాన్ని మనం ఏమన్నా హీలింగ్ చేస్తే ఆ గడ్డి పొదలు పోతాయా? పోవు గదా! దాన్ని చేత్తోనే కత్తిరించాలి. అలాగే మన శరీరంలో గూడా చాలా పేరుకుపోయినాయనుకోండి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. వాటిని మనకు మనమే శ్రమించి వాటిని మనం మనకు మనమే వాటిని డీయాక్టివేట్ చేసుకోవాలి కానీ హీలింగ్‌తో వాటిని హీల్ చేయలేం మనం వాటిని. మా పేరుకుపోయిన జబ్బుల్ని మనం ఏదో విధానం ద్వారా ఆహారం మార్చుకోవాలి, వ్యాయామం చేయటం ద్వారా మనం చేయగలం గానీ, హీలింగ్ విధానంతో మాత్రం ఎట్టి పరిస్థితిలో అవి హీల్ అవ్వవు. మన శరీరంలో అవాంఛిత ఎనర్జీలని హీలింగ్ చేయవచ్చు. కానీ, అవసరం లేని విషయాలను మాత్రం కాదు. అవసరం లేని విషయాలు అంటే గనక, శరీరం కూడా ఒక ఇల్లు లాంటిదే. దాన్ని కూడా చాలా శ్రద్ధ పెట్టి చూడాలనమాట మనం. ఎంత శ్రద్ధగా చూస్తే, అంత శ్రద్ధగా చక్కగా మనకి తగినట్టుగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు శరీరంలోని అవాంఛిత ఎనర్జీలంటే ఇప్పుడు అవసరం లేని ఎనర్జీలు మనకేదైనా థాట్స్ ఒస్తున్నాయి, నెగెటివ్ ఎనర్జీస్ ఒస్తున్నాయి. వాటన్నిటిని మనం హీలింగ్ చేసుకోవచ్చు. కానీ మనకు అవసరం లేని విషయాలు మనం ఏదైనా ఒక ఆహ్, బాగా ఫుడ్ ఎక్కువ తినేసాము. ఫుడ్ ఎక్కువ తినేసేసామనుకోండి, దాన్ని మనం ఎంత హీలింగ్ చేసినా అవ్వదు. దాన్ని మళ్ళా మనం ఒక రోజు ఉపవాసం చేస్తే కానీ, మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అయితే కానీ, మనం మళ్ళా శరీరం మామూలు స్టేజ్‌కి రాదనమాట. సో, అలాగా మనకు మనకు మనమే ఆ విషయాల మీద శ్రద్ధ పెట్టి వాటిని మనం తగ్గించుకుంటే తప్పితే హీలింగ్‌కి అనుగుణంగా మన శరీరం మారదు. ఇంటిలో ఉన్న ఎనర్జీని హీల్ చేయవచ్చు. కానీ ఇంటి శుభ్రత మనమే భౌతికంగా మనసు పెట్టి చెయ్యాలి. అంటే ఇక్కడ ఇంటిని మన ఆరోగ్యాన్ని పోలుస్తున్నారు అంతే. సింపుల్ అన్నమాట. ఇల్లుంది. ఇంట్లో మనం ఏదైనా ఇప్పుడు మనం చూస్తుంటాం. ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉందండి, సోల్స్ ఉన్నాయండి, అవన్నీ ఇవన్నీ అని చెప్తూ ఉంటారు. వాటిని మన హీలింగ్ ద్వారా హీల్ చేసేసుకుంటున్నాం. కానీ అలా ఇల్లు అపరిశుభ్రంగా ఉంది కదండీ! హీలింగ్ వ్యాండ్ నా ఇంటిని శుభ్రం చెయ్యి అంటే చేస్తుందా? నా ఇంట్లో ఇల్లు ఊడ్చేసేయి, నా ఇంట్లో బట్టలు మడత పెట్టేసేయి అంటే చేయదు కదా! అంటే మనం మనము శ్రమించి వాటిని చేయాలి. అలాగే మన శరీరం కూడా మన శరీరానికున్న కార్డ్స్, బ్లాక్ మ్యాజిక్, సోల్ ఎంటిటీస్ వీటన్నిటిని మనం హీల్ జేసుకోవచ్చు. కానీ ఏది మన శరీరంలో అవాంఛితంగా ఉన్నవి మనం ఇప్పుడు కూల్ డ్రింక్ తాగేసారు, ఐస్ క్రీమ్ తినేసారు. ఇలాంటి వాటన్నిటిని మనం మనసు పెట్టాలి. మన లోపలికి తినే ప్రతి వస్తువు మీద మనం ఇది మన శరీరానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అనేది ఒక్కసారి గమనించి తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామన్నమాట. అంటే ఈ 4 అంగుళాల నాలిక మనిషిని నాట్యం ఆడిస్తుందిట. ఇంతే ఉంటుంది నాలిక కదా! దానికే ఎన్ని రుచులో. అసలు ఇక్కడి నుంచి జస్ట్ ఆలోచించండి. ఈ 4 అంగుళాలు దాటి ఇక్కడికెళ్ళిందనుకోండి. అసలు ఏం తిన్నామో తెలుస్తోందా మనకి?
ఏం తిన్నాము? పులుపు తిన్నామా? కారం తిన్నామా? స్వీట్ తిన్నామా? ఏమన్నా తెలుస్తోందా అసలు మనకి? తెలీదు కదా! జస్ట్ ఈ 4 అంగుళాలకే మన శరీరమన్ని నాట్యం ఆడిచ్చేస్తూ ఉంటుంది. అది తినాలి, పులుపు తినాలి, కారం తినాలి. అబ్బెబ్బే! దీంట్లో అసలు ఉప్పు, కారం సరిపోలేదు. ఇంకొంచెం ఎయ్యండి అంటారు. లేతే మసాలా సరిగ్గా పెట్టి వండలేదంటారు. లేతే దీంట్లో తీపి సరిపోలేదంటారు. ఇలా రకరకాలైన ఇదనమాట. సో, ఈ 4 అంగుళాల నాలిక కోసం మనం ఎన్ని పాట్లు పడుతున్నామో ప్రతి ఒక్కళ్ళు గూడా. అసలు మనం సంపాదించే ఫుడ్డు అన్నం తినటానికే కదా! కాదని నేను అంటలేదు గానీ, కానీ ఒక వయసు వచ్చాక. కానీ ఇప్పుడు చిన్న పిల్లల్లో ఇప్పుడు నేను 50 దాటాను. నాకున్న ఆరోగ్యం మా పిల్లలకి ఉండట్లేదు. బయటికెళ్ళటం, వాళ్ళు బయటికెళ్ళి ఏదో ఒకటి తినేసి రావటం, బయటికెళ్ళొస్తూ తినేసి వచ్చామంటాం. ఈ బయట ఫుడ్స్‌లో చాలా మటుకు యూజ్డ్ ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే కూల్ డ్రింక్స్ తాగుతారు. దాంట్లో మీకు చాలా కూల్ డ్రింక్స్ అంటే అందరికీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు అది లెట్రిన్‌లో కడుక్కోవడానికి కూడా పనికొస్తున్నాయని చెప్తున్నారు. యూజ్డ్ ఆయిల్స్ ఎప్పుడైతే మనం అంటే మాటి మాటికి వేడి చేసిన ఆయిల్ అన్నమాట. ఒక పూరి మనం బయట ఎళ్లి హోటల్‌లో పూరి తిన్నాం. అప్పటికి అది ఎన్నో సార్లు వేడి చేస్తాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి వేడిగానే ఇస్తున్నాడుగా పూరి అనేది. ఎవరికి వాళ్ళకి వేడిగా ఇస్తాడు. ఇచ్చినప్పుడు అంటే ఎంతమంది కస్టమర్స్ వస్తే, ఎంతమంది దాన్ని ఆర్డర్ చేస్తే అన్ని సార్లు ఆ ఆయిల్ హీట్ అవుతోందన్నమాట. ఆ హీట్ అయిన కొద్దీ దాంట్లో టాక్సిక్ ఎనర్జీ చాలా ఉంటుంది. అలాంటి ఆయిల్స్ అస్సలు తినకూడదు. ప్లస్ ఏం చేస్తారంటే వాళ్ళు కొంతసేపు అయ్యాక ఆయిల్ పక్కన పెడతారు. ఆ పక్కన పెట్టిన ఆయిల్‌ని దేనికి ఉపయోగిస్తారు? వాళ్ళేం పారబోయరు. దేనికి ఉపయోగిస్తారు? మీరు దోస ఆర్డర్ ఇచ్చారు. దోసకేయడానికి ఉపయోగిస్తారు. అంతే కదా! దోస లేతే చపాతీ ఆర్డర్ ఇచ్చారు. చపాతీకి పైన నూనెయటానికి ఉపయోగిస్తారు. సో, బయట తిన్నప్పుడు ఇప్పుడు ఊళ్ళో ఎళ్తాము. ఎక్కడికైనా ఫంక్షన్స్‌కి తిన్నప్పుడు ఇడ్లీ తినండి బెస్ట్. ఇలా పూరీలు, నూనె పదార్థాలు, డీప్ ఫ్రై ఐటెమ్స్ కూడా తినకండి ఎవరు కూడాను. చూడండి మన శరీరం కూడా ఇలా ఇంటిలా పాడైపోయిందనుకోండి, ఈ ఇంటిలాగా దాన్ని సహజ స్థితికి తీసుకురావడానికి ఎంత కష్టమో ఆలోచించండి. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఒక 50 ముఖ్యంగా లేడీస్‌లో కాళ్ళ నిప్పులు, మోకాళ్ళ నిప్పులంటున్నారు. అంటే శరీరం ఒక స్టేజ్‌కొచ్చేసింది. ఆ నొప్పులు తగ్గించగలుగుతున్నామా ఎవరికైనా మనం? అస్సలు తగ్గించలేకపోతున్నాం గదా! ఆ నొప్పుల్ని. ఎందుకు తగ్గించలేకపోతున్నామంటే ఫుడ్ మార్చుకోలేకపోతున్నాం మనం. ఎందుకు మార్చుకోలేకపోతున్నాం అనేది ముందు ముందొస్తుంది. ఫుడ్ మార్చుకోలేకపోతున్నాం. అందువలన శరీరాన్ని నార్మల్ స్థితికి ఇదివరకు ఎలా ఉన్నామో అలా తీసుకురావటం చాలా కష్టమైపోతుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఒక్కొక్కసారి మనకి ఏదైనా మన అవయవాలు కిడ్నీస్ పాడైపోయినాయనుకోండి, వాటిని ఎంత హీలింగ్ చేయటానికి కూడా పనికిరాదు. మళ్ళా కిడ్నీ మార్పిడి ఒకటే చేయించుకోవాలి. కదా! ఈ విధంగా ఇలా రస్ట్ పట్టే మన కిడ్నీలు పాడైపోవడం అంటే, మనం తినే టాక్సిక్ ఎనర్జీ, టాక్సిక్ పదార్థాలు, విష పదార్థాలు, మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోవటము, ఇవన్నీ వీటి మూలంగా కిడ్నీస్ తను చేయాల్సిన పని చేయలేకపోతాయి. అధికంగా చేసేసి ఇక నా వల్ల కాదు అని చెప్తాయన్నమాట. మామూలుగా ప్రతి మానవుడికి కూడా శరీరంలో ఉన్న అవయవాలు తన ఆయుష్ ఉన్నంత కాలం సక్రమంగా పనిచేసేలాగా సిస్టమ్స్ అరేంజ్ చేయబడ్డాయి ప్రతి మనిషికి కూడా. కానీ మధ్యలో ఎందుకు పాడైపోతున్నాయి అవి? చెప్పండి? కదా! ఎందుకు పాడైపోతున్నాయి? అది మనం యూజ్ చేయాల్సిన విధంగా యూజ్ చేయట్లేదు. యూజ్ చేయకుండా అవయవాలన్నీ మనకి మనమే కారణం అది. పాడైపోతున్నాయన్నమాట అన్నీ. మన శరీరాన్ని ఎక్కువ ఎంత దెబ్బతీస్తే దాన్ని పని చేయించటం అంత కష్టమవుతుంది. కరెక్టే గదా! ఇప్పుడు ఏదన్నా ఒక మోటార్ చెడిపోయింది. మోటార్ చెడిపోయింది. దాని డీప్ లెవెల్‌లో వాటర్ ఎళ్ళిపోయిందనుకోండి. దాన్ని ఎంత కష్టపడి మనం మళ్ళా పని చేయించాల్సొస్తుంది. ఎవరెవరినో మెకానిక్‌లు తీసుకురావాల్సొస్తుంది. ఎవరినెవరినో చేయాల్సొస్తుంది. అదే మన శరీరం పాడైపోయిందనుకోండి. మెకానిక్ మనమే. ఎవరో రారు. ఎక్కడి నుంచో రారు. డాక్టర్ దగ్గరికెళ్తాం. వాళ్ళు ఇంగ్లీష్ మందులు, ఏ మందులైనా సరే మీకు ఉపశమనానికి మందులిస్తారు. నాకీ పెయినుందండి. అది డీప్ ఇంటూ ద రూట్స్ వాళ్ళేం మీకు ఇచ్చేయరు. వాళ్ళు అప్పుడు నాకు కడుపులో నొప్పిగా ఉంది. పెయిన్ తగ్గడానికి ఒక పారాసిటమాలో, ఒక డోలోనో లేకపోతే ఏదో అలా ఇస్తారు. జ్వరమొచ్చింది. అంతే డోలో ఇస్తారు. అది అంతే గాని డీప్ ఇంటూ ద రూట్స్ అంటే మూలాల్లో మీకేమి ఆ అవయవం బాగవ్వదు. దాన్ని మనం జాగ్రత్తగా మనకి మనం ప్రతి వ్యక్తి గూడా ఇప్పుడు ఇవాళ తిన్నాము. రేపు మనకేదైనా ప్రాబ్లమొచ్చింది.
కడుపులో నొప్పొచ్చింది. లేకపోతే ఇంకేదన్నా అయితే మూత్రంలో మంటొచ్చింది. ఇవి వచ్చినప్పుడు మీకు మీరు అనలైజ్ చేసుకోండి. కిందటి రోజు నేనేం తిన్నాను? లేతే ఆ ముందు రోజు నేనేం తిన్నాను ఫస్ట్? మీకు మీరు అనలైజ్ చేసుకోండి. ఆహారం నేనేం తిన్నాను? నాకెందుకు సమస్యొచ్చింది? నిన్న బానే ఉన్నాను కదా! మొన్న బానే ఉన్నాను. మరి ఈ రోజొచ్చిందంటే నిన్న తిన్న ఆహారం మనం. నిన్న తిన్న ఆహారంలో మనం ఏదో తిన్నాం. ఎక్కువ వేడి చేసేది తిన్నామా? లేకపోతే ఎక్కువ చలవ చేసేది తిన్నామా? అడండి. అది వెంటనే మీకు మీరు అనలైజ్ చేసి చిన్న పిల్లలకి కూడా ఏదైనా జబ్బొచ్చింది, ఏదైనా ప్రాబ్లమొచ్చింది, వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తక్కర్లా. అనలైజ్ చేయండి. ఏం పెట్టాం మనం? నిన్న ఏం పెట్టాం పిల్లలకి? వాళ్ళకెందుకొచ్చింది ఈ నొప్పి? అప్పుడు మీరేం చేస్తారంటే ఫుడ్ మార్చండి. చాలా సింపుల్‌గా అరిగే ఫుడ్ పెట్టాలి. కొంచెం చలవ చేసే ఫుడ్స్ పెట్టాలి. వేడి చేసిందనుకుంటే వాళ్ళకి. ఇలా ఫుడ్ మార్చండి మీరు. మనం గూడా అంతే ఫుడ్ మార్చుకోవాలి. నిన్న మనం తిన్న ఆహారం ఇవాళ మనకేదన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేసిందంటే, మనం ఒకసారి నోట్ చేసుకోవాల. మన ఆహారం ఈ ఆహారం నాకు పడటం లేదు. దీనివల్ల నాకు ఈ సమస్యొచ్చింది. నెక్స్ట్ టైమ్ ఆహారం తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆహారం చూడంగానే ఓహో! మనం తిన్నప్పుడు నాకు ఈ సమస్యొచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని నేను జాగ్రత్తగా తి ఇక యాక్చువల్‌గా ఏంటంటే వ్యాన్‌తో హీలింగ్ చేసి తినమంటారు. కానీ అన్ని సార్లు మనం వాడిని తీసుకెళ్ళలేము. ఎక్కడికో వెళ్ళినప్పుడు మర్చిపోతూ ఉంటాము. వెళ్ళినప్పుడు ఆహారం తినకుండా ఉండటం మంచిదనమాట. మనం తినే ఆహారమే మన మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. ఒక మామూలుగా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సంరక్షణ అవసరం అనమాట. ఎందుకు సంరక్షణ ఇప్పుడు నేను చెప్పాను. సంరక్షణ అంటే మనం ఏం చేస్తున్నాము? మనం ఏం తింటున్నాము? మనం ఎలాంటి ఆహారాన్ని లోపలికి పంపిస్తున్నాము? దానివల్ల మనం ఆరోగ్యంగా ఉన్నామా? అనారోగ్యంగా ఉన్నామా? అనేది ప్రతి ఒక్కళ్ళు అనలైజ్ చేసుకుంటే చాలా మటుకు రోగాలు తగ్గిపోతాయి. ఆరోగ్యంగా ఉన్నామా? అనారోగ్యంగా ఉన్నామా మనం? తినే ఆహారం బట్టి. మోకాళ్ళ నొప్పులొస్తున్నాయి. చాలా మంది చెప్తారు పులుపు తినొద్దని. పులుపు ఆయుర్వేదంలోకెళ్ళండి, మీరెక్కడికైనా వెళ్ళండి. ఫస్ట్ మెయిన్ కాజ్ మీకు పులుపంటారు. పులుపు తినొద్దని చెప్తున్నారు. కానీ మనం ఎవరికైనా ఒక పేషెంట్ వచ్చినప్పుడు మేడం పులుపు తినకండి అని చెప్పామనుకోండి, మేడం ఇంట్లో వాళ్ళందరికీ వండి పెడుతూ మళ్ళా నాకు వేరేగా వండుకోవాలంటే చాలా కష్టమైపోతోందండి అంటారు. అంటే తన గురించి తనకి శ్రద్ధ లేదు. అంతే గదా! మనం ఎదుటి వాళ్ళకి చేసి పెడుతున్నాం. కానీ మన మన గురించి మనకు శ్రద్ధ పట్టట్లా మనం ఎప్పుడు గూడా. కానీ పట్టాలి. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ గృహం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు చేసి పెడితేనే కదా వాళ్ళందరూ తింటున్నారు. అంటే మగవాళ్ళు కూడా ఉన్నారనుకోండి సెషన్‌లో నేను చెప్తున్నాను ఆడవాళ్ళ గురించి. మీకు మీరు శ్రద్ధ పెట్టండి. తినే ఆహారంలో మీరు ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టమన్నారు పులుపు లాంటిది. వండి పెట్టండి. మీరు మామూలుగా ఒక చిన్న కూర చేసి తినండి. లేకపోతే పెరుగన్నం తినండి ఆ పూటకి. ఏమవుతుంది ఒక పూట కొంచెం అన్నం తినటం మూలంగా మనమేం నీరసించిపోము. మనకేం నీరసం గూడా రాదు. అలాంటివి వండి పెట్టినప్పుడు. సో, మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ మన శరీరం ఇది మన ఆత్మకి ఒక తొడుగు ఈ శరీరం. దీన్ని మనం సంరక్షించాలి. మీరు చూడండి బయటికి గొడిగేసుకెళ్తారు. అది పాడైపోయిందంటే ఇంటికి రాంగానే దాన్ని గొడుగు కుట్టేవాడి దగ్గరకో, ఎక్కడికో తీసుకెళ్ళి కుట్టించుకుంటారా ఎందుకు? తర్వాత వర్షం వచ్చినప్పుడు పని చేస్తుందని. మరలాంటి చిన్న చిన్న వాటికే మనం అంత శ్రద్ధ పెడుతున్నప్పుడు, మన శరీరానికి మనం ఎంత శ్రద్ధ పెట్టాలి? ఆలోచించండి అందరూను. నెక్స్ట్ అందమైన గృహం ఇలా ఉంటుందని చెప్తున్నారు. అంటే మన శరీరం గూడా మనం బతికి ఉన్నంత కాలం మనకి తగినట్టుగా అది పనిచేయాలి అంటే గనక, మనం గూడా ఈ అందమైన గృహంలాగా మన శరీరాన్ని కూడా చాలా అందంగా మార్చుకోవాలనమాట. అందంగా మార్చుకోవటం ఇన్ ద సెన్స్ అంటే పైపైన అందం గాదు. ఇది లోపల అందం గావాలి శరీరానికి. లోపల మనం ఎంత బాగా ఆహారం తీసుకుంటున్నాము, సరైన టైంకి తీసుకుంటున్నామా? అంటే ఇక్కడ ఆహారం ఒక్కటే పనిచేస్తుందని కాదు. మనం పీవీహెచ్‌లో చెప్తాం. భావోద్వేగాలు అవన్నీ కూడా అది కూడా మన శరీరాన్ని దెబ్బతీస్తుంటాయి. కానీ ఆహారం అనేది చాలా ప్రధానమైనది. ఆహారమే మోస్ట్‌లీ ఒక 70% ఆహారమే మన శరీర ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీరు ఇదివరకు చూడండి మనకి ఇప్పుడు తపస్సులు చేసుకున్నారు. మునులు కందమూలాలు తినేవాళ్ళు. వాళ్ళు జస్ట్ ఉడకపెట్టుకొని తినేసేవాళ్ళు. వాళ్ళు ఎన్నాళ్ళు జీవించారండి? వాళ్ళు ఎన్నేళ్ళు జీవించేవాళ్ళు? 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు అలా వాళ్ళు అలాగా బక్క చిక్కిపోయినా గూడా వాళ్ళకి ఆ ప్రాణశక్తి తీసుకొని అలాంటి ఆహారం తిన్నారు. దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా మనకి తర్వాత తరాల్లోకొచ్చేటప్పటికి ఇప్పుడు మనకు కలియుగంలోకొచ్చేటప్పటికి అంతా కూడా ఆహారం విధానం మారిపోయింది. ఇంట్లో వండుకోవటం తక్కువైపోయింది. బయట హోటల్స్‌లో తినటం ఎక్కువైపోయింది ప్రతి వాళ్ళకిను. అంటే
అది నేనేదో ఇదిగా ఎత్తి చూపిస్తున్నానని కాదండి. సమయం లేక అయ్యుండొచ్చు. వాళ్ళు చేసే ఉద్యోగాల వల్ల అయ్యుండొచ్చు. కానీ ఆ బయట ఆహారం తినేటప్పుడు వాళ్ళు రకరకాల ఎమోషన్స్‌తో వండుతారండి ఆ బయట ఆహారం. వాళ్ళ ఉన్న స్థితి మామూలుగా మా ఇంట్లో మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళు అసలు బయట ఎవరింటికెళ్ళినా కూడా ఏం తినేవారు కాదు. మళ్ళా ఇంటికొచ్చాకే తినేవాళ్ళం. నాకసలు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఎందుకు అలాగ తింటలేదు వీళ్ళు బయటికెళ్తేననేది నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత నాకు అర్థమైందేంటంటే, బయట మనం ఎవరింటికి వెళ్ళినప్పుడు కూడాను, వాళ్ళు ఏ ఎమోషన్స్‌తో వండుతారో అన్నం తెలీదు మనకి. ఇప్పుడు ఆ ఎమోషనల్ ఎంటిటీస్‌ని మనం ఫుడ్‌లోకెళ్తుంది. వండే ఫుడ్‌లోకెళ్తుంది. దాన్నే మనం తింటాం. మనం గూడా ఆ విధంగానే ప్రవర్తిస్తామనమాట. దీనికో చిన్న కథ ఉందనమాట. ఒక గృహస్థు ఇంటికి ఒక సాధువు వస్తారు. సాధువు భోజనానికి పిలుస్తారనమాట సాధువుని. సాధువుని పిలిచినప్పుడు వస్తారాయన. వచ్చిన తర్వాత ఆయన భోజనం చేసేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వెండి కంచంలు పెడతారు. వెండి గ్లాస్‌లో మంచినీళ్ళు పెడతారు. కూర్చోబెడతారు. మంచిగా అన్ని రకరకాలైన వంటలు వండి పెడతారు. ఆయన తినేస్తారు. తినేసి వెళ్ళిపోతూ ఆయన ఆహ్, ఆ వెండి గ్లాస్ తన దాంట్లో వేసుకొని ఎళ్ళిపోతాడాయన. వెండి గ్లాస్ వేసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళు గమనించరు. కానీ ఆయన తన ఆశ్రమానికి అక్కడ వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సామాన్లన్నీ బయట పెడుతుంటే ఈ వెండి గ్లాస్ కూడా తీసి బయట పెడతాడన్నమాట. వాళ్ళ గురువుగారు అడుగుతారు. "ఇదేంటి నువ్వు వెండి గ్లాస్ తీసుకొచ్చావేంటంటే" ఆహ్, "అసలు తీసుకొచ్చానన్న విషయం కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకు తీసుకొచ్చానో నాకు అర్థం కాలేదు గురువుగారు" అంటే గనక ఆ గృహస్థు తన సంపాదనలో దొంగతనం గూడా భాగమనమాట. ఆ గృహస్థు సంపాదనలో. అలాంటి ఆహారం అంటే అతను ఏది సంపాదించాడో ఆ సంపాదనే గదా! ఆహారంగా వండి పెట్టారు. అలాంటి క్వాలిటీస్, అలాంటి లక్షణాలు ఈయనలోకి ప్రవేశించాయన్నమాట. అప్పటిదాకా లేని ఇది కోరిక అన్నం తినంగానే దాన్ని దొంగిలించాలనే కోరిక ఆయనలో పుట్టిందన్నమాట. అంటే ఇంకోళ్ళింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వండే ఆహారం గూడా చాలా ఆహ్, మన మీద చూపిస్తుంది. అలాంటిది హోటల్స్‌లో వండే ఆహారం ఎలా ఉంటుంది? కదా! రకరకాలైన మనుషులొస్తారు. రకరకాలైన వంట వాళ్ళుంటారు కదా! అవసరమైనప్పుడు తినాలి. తినకూడదని కాదు గానీ, హోటల్‌లో తినటం అనేది చాలా మటుకు తగ్గిచ్చాలి బయటికి వెళ్ళినప్పుడు. అలాగే ఇలాగే ఉద్యానవనం ఎలా ఉందో, అలాగే మన శరీరాన్ని కూడా చక్కగా ఆహారంతో తీర్చిదిద్దుకుంటూ ఉండాలి. చూడండి మొక్కలకి నీళ్లు పోయకపోతే మనం ఒకటి 2 రోజుల తర్వాత పోయకపోయినా అవి కొంచెం గెట్ ఆన్ అవుతాయి. తర్వాత వడిలిపోతాయి. మనం పొయ్యంగానే మనం మంచినీళ్లు పోసి బతికించేయొచ్చు మళ్ళా. మళ్ళా కొంచెం ఇది తీసుకుంటాయి. కానీ మన అవయవాలు కనుక ఒక్కసారి దెబ్బతింటే వాటిని తిరిగి వాటి మామూలు స్థితికి తీసుకురావటం చాలా కష్టమవుతుంది. అసలు చాలా కష్టమవుతుందనమాట. అవయవాల్ని తిరిగి తీసుకురావటానికి నార్మల్ స్టేజ్‌కి. కిడ్నీస్ దెబ్బతిన్నాయి, హార్ట్ దెబ్బతింది, లేతే లివర్ డ్యామేజ్ అయింది. అసలు ఎవరికైనా లివర్‌కి డ్యామేజ్ అయిన వాళ్ళకి పాపం లివర్ దానం చేసిన వాళ్ళు ఉన్నారు గానీ, కొంత ముక్క ఏదో ఇస్తారు లివర్‌లోంచి. కానీ వాళ్ళు కూడా ఏం బతకలేదు. అసలంటే ఒక్కసారి డ్యామేజ్ అయిన అవయవం తిరిగి నార్మల్ స్టేజ్‌కి వచ్చింది అని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు. సో, అందుకని అవయవాలు దెబ్బ తినకుండా మనం ఫస్ట్ నుంచే జాగ్రత్త పడాలన్నమాట. బలంగా, బలంగా ఉన్న చెట్లు, బలంగా, ఆరోగ్యంగా పెద్ద పెద్ద చెట్లుంటాయి. అవి ఎంత గాలి వీచినా, ఎలాంటి పరిస్థితినైనా కూడా ఇటు వంగుతాయి, అటు వంగుతాయి, నుంచుంటాయి, ముందుకు వెళ్తాయి, వెనక్కి వెళ్తాయి కానీ తట్టుకుంటుంది ఆ స్థితిని. అలాగే మన శ మన శరీరాన్ని ఇలాంటి పరిస్థితులు తట్టుకునేట్టుగా మనం ఉంచుతున్నామా? ఏవైనా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు మొన్నొచ్చింది కరోనా వైరస్. ఎంతమందికొచ్చింది కదా! రాని వాళ్ళు గూడా ఉన్నారు. అంటే వాళ్ళ ఆరోగ్య స్థితి అంత బాగా ఉంది. వాళ్ళ రోగ నిరోధక శక్తి. కానీ ఎంతమంది చనిపోయారు? ఎంతమంది చనిపోయారో కదా! పాపం. అలాగా మనం పరిస్థితులు ఏదైనా సడెన్‌గా ఒక మహమ్మారొచ్చినప్పుడు దాన్ని తట్టుకునేటట్టుగా మన శరీరాన్ని ఉంచుతున్నామా మనం? అనారోగ్యమైన మనకి ఆరోగ్యం బాలేదు. ఆరోగ్యం బావుండకపోతే అసలు ఎంత చికాకుగా ఉంటుందో గదా! చిన్న తలనొప్పొచ్చినా సరే ఎవరైనా పలకరిస్తే, అబ్బా! ఇప్పుడు మాట్లాడక నాకు తలకాయ నొప్పిగా ఉందంటాం. కదా! ఎవరైనా జలుబు చేస్తున్నా గూడా మన ఎవరైనా పలకరించినా గూడా మాట్లాడకుండా పడుకుంటాము. చాలా అనీజీగా అంటే మనం అనీజీగా ఉంటాం. మన చుట్టుపక్కల వాళ్ళని గూడా విసుక్కుంటూ ఉంటాం. వాళ్ళు గూడా అలాగే ఉంటూ ఉంటారు. అంటే మనతో పాటు మన
పరిసరాలు కూడా అలాగే తయారవుతూ ఉంటాయి. ఆరోగ్యవంతులు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అంటే బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి అనారోగ్యం రాదు కాబట్టి, వాళ్ళ ఆలోచన విధానం బావుంటుంది. వాళ్ళు వండి పెట్టేటప్పుడు బావుంటారు. ఇంట్లో పిల్లల్ని చూసుకునే విధానం, భర్తని, ఇంటిని లేతే ఇంట్లో మగవాళ్ళుంటే గనక వాళ్ళు వాళ్ళు ఇంటికొచ్చినప్పుడు చాలా నవ్వుతూ వస్తూ ఉంటారు. అలా అంతా ఆరోగ్యంగా ఉంటారనమాట. ఆరోగ్యవంతులు ఎప్పుడు గూడా. మనం దీంట్లో సవాళ్ళేమి ఎదురవుతాయి? అసలు మనం ఆరోగ్యం, ఆరోగ్యం అంటున్నాం, వ్యాయామం అంటున్నాం. ఈ రెండిటిని పాటించడంలో మనకసలు ఏం సవాళ్ళు ఎదురవుతాయి? అంటే గనక ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆధారపడటం. అంటే ఎవరో నాకు వండి పెట్టాలి. నేను డైట్ చేస్తానండి. కానీ ఇంట్లో ఎవరు నాకు వండి పెట్టట్లేదు. నాకు వండుకోవటం రాదు. లేతే బయటెళ్లి ఏదన్నా యోగా చేసి రండి, వాకింగ్ చేసి రండి అంటే, అబ్బా! ఎవరో ఒకళ్ళు తోడు రావాలి అంటాం. అలా ఆధారపడటం అసలు మానేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు మీరు, మీరు మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నారు. ఎదుటి వాళ్ళకి ఆ థాట్ ఉందో లేదో, వాళ్ళతో వాళ్ళు మనకి తోడు రావాలి అన్నామనేది అనుకోకూడదనమాట. అలాగే వండి పెట్టటం. చిన్న చిన్న సింపుల్ థింగ్స్ మగవాళ్ళు కూడా వండుకోగలరు. అన్నం వండుకోలేరా? లేపోతే ఇదేంటి కుక్కర్‌లొచ్చాయి గదా! ఇప్పుడు ఎలక్ట్రికల్ కుక్కర్‌లొచ్చాయి ఇవన్నీ వచ్చాయి. పుడుతూనే ఎవరికీ వంట రాదు కదండీ! అందరం నేర్చుకున్న వాళ్ళమే. అలాగే మగవాళ్ళు కూడా చేయగలుగుతారు. వంట ఎందుకు చేయలేరు? చిన్న చిన్నగా నేర్చుకోండి. నేర్చుకొని మీకు మీరు చేసుకోండి. శివ సార్ ఒకసారి క్లాస్‌లో చెప్పారు. ఆయన మన పీవీహెచ్ ఫాలోవరే వాళ్ళ మిసెస్ చనిపోయిందట. మిసెస్ చనిపోతే ఆయనకి ఆయనకి ప్రతిరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం మందులేసుకోవాలి, కర్చీఫు, బట్టలు, అండర్ గార్మెంట్స్ అన్నీ అలా వరుసగా పెట్టేదిట. అవి తీసుకొని ఆయన ఎళ్ళిపోయేవాడు. ఆవిడ చనిపోయిన తర్వాత ఆయనకి తన బట్టలెక్కడున్నాయో గూడా తెలియలేదట. లోదుస్తులు ఆహ్, ల అండర్ గార్మెంట్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ గూడా ఏమో తెలియలేదట. పిల్లలు పైగా. ఇద్దరు ఆడపిల్లలున్నారు. వాళ్ళందరిని ఎలా పెంచుతారు? కదా! ఆలోచించండి. ఎలా పెంచగలుగుతారు? అందుకని చిన్న చిన్నగా ప్రతిదీ అలవాటు చేసుకోవాలి. మనం అలవాటు చేసుకుంటే మన పనులు మనం చేసుకోవడం మొదలుపెడితే, తర్వాత వంట కూడా అదే వస్తుంది చేసుకోవటం. చిన్న చిన్నగా అలవాటు చేయటం ఇంట్లో ఉన్న వాళ్ళకి. అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళేం చేస్తున్నారన్నది గమనిస్తాం. ఇప్పుడు ఆఫీస్‌కెళ్తాం కొత్తగా. వెళ్ళినప్పుడు వెంటనే మనకు వర్క్ రాదు కదా! మనం గమనిస్తాం. పక్క వాళ్ళేం చేస్తున్నారు, మనకు రాకపోతే అడిగి చేస్తాం. ఇది కూడా అంతే సింపుల్. మనం ఆహారం మార్చుకోవాలి. మన ఆహారం అనుకున్నప్పుడు మనం నెమ్మది నెమ్మదిగా మొదలుపెట్టాలన్నమాట. అలాగే వాయిదా వేయకూడదు. అంటే రేపు మొదలుపెడతాను. వచ్చే నెల నుండి చేస్తాను. ఇదయిపోయాక మొదలుపెడతాను. నో. ఇవాళ చేద్దామంటే మొదలుపెట్టడమే ఇవాళ నుంచి. అలా వాయిదా వేయటం అంటే రేపు అనేది ఆ గోడ మీద రేపు. ఎన్ని రేపులు ఎళ్ళిపోతాయో తెలీదు మనకి. అలాగే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మనలాగా చేయాలని అనుకోరు కదా! మనం మొదలు పెడదాం అనుకున్నప్పుడు మనం మొదలుపెట్టడమే. ఎదుటి వాళ్ళు కూడా మనతో పాటు కలిసి రావాలి. వాళ్ళకొకటి వండాలా, నాకొకటి వండాలా అంటే వండుకోవాలి తప్పదు. ఎందుకు అంటే ఎదుటి వాళ్ళకి తెలీదు కదా! వాళ్ళకి ఆరోగ్యం గురించి. కొంచెం మనకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి మనం మొదలుపెడుతున్నాం. వాళ్ళకి స్థితి వచ్చినప్పుడు వాళ్ళు మొదలుపెడతారు. అందుకని ఎదుటి వాళ్ళు మారాలి అనేది ఎప్పుడు గూడా ఆలోచించకండి. ఇన్నాళ్ళు మేడం నాకెప్పుడు గూడా క్లాస్ చెప్పమని చాలా సార్లు చెప్పారు నాతో. కానీ నేనిప్పటిదాకా ఎప్పుడు ఈ క్లాస్ చెప్పడానికి నేను చెప్పలేనన్నాను. ఎందుకంటే నేనే డైట్ చేయట్లేదు. నేనెలా చెప్తానసలు? అంటే నాకు తెలీదు గదా! డైటు. నేను చేయనప్పుడు దాంట్లో ఉన్న లాభాలేంటి, నష్టాలేంటి అన్నది నాకు తెలీదు. తెలియనప్పుడు నేను ఇంకోళ్ళకి నేనెలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో, నేను మొన్న జూన్ నుంచి గూడా నేను నేను గూడా పీవీహెచ్ డైట్ మాక్సిమం ఒక 80% దాకా నేను ఫాలో అవుతున్నాను. ఎందుకు ఫాలో అయ్యాను అంటే గనక నేను కూడా మా ఇంటి దగ్గర ఈ మంగళగిరి కదా! మా ఇల్లు మీకందరికీ తెలుసు. పానకాల స్వామి గుడి ఉంటుంది గదా! దానికి పైన పానకాల స్వామి గుడి కంటే పైన గండాలయ స్వామని ఒక ఉంటుంది. అక్కడేముండదు. ఒక అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఇక్కడ నానుడి అక్కడ ఏదన్నా అంటే ఎవరికైనా ఏదన్నా పనులవ్వకపోతే గనక అక్కడికి వెళ్లి నువ్వుల నూనె పోసి దండం పెట్టుకొని వస్తుంటారు. ప్రతి అమావాస్యకి వెళ్తారనమాట. నేను గూడా మేమిక్కడికొచ్చినప్పటి నుంచి నాకక్కడ పైకెళ్తే వ్యూ చాలా ఇష్టమనమాట నాకు ఆ పైకెళ్ళినప్పుడు. వెళ్లి అక్కడ కూర్చొని నేను అక్కడున్న నేచర్ బీయింగ్స్‌ని వీటన్నిటిని బ్లెస్ చేసి వస్తూ ఉంటాను. ప్రతి అమావాస్యకి వెళ్ళను గానీ నాకు కుదిరినప్పుడు వెళ్తుంటా. అంటే ఇటువైపు అటు మెట్లెక్కి ఎళ్ళాలి యాక్చువల్‌గా.
మా ఇంటి వైపు నుంచి ఎయిమ్స్ ఉంది కదా! ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఆ ఎయిమ్స్ వైపున బండి వెళ్ళే దారి ఉంటుందనమాట. అది వెళ్ళి వస్తూ ఉంటా నేను గూడా ఎప్పుడైనా కొన్నప్పుడు. ఒకసారి వెళ్తుంటే హ్మ్, జూన్‌లో, జూన్‌లో నేను వెళ్దామని బయలుదేరితే, ఆ బండి డ్రైవ్ చేస్తుంటే అసలు నా చేతులు వణికిపోయాయి. నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాను. నాకు నేను బ్యాలెన్స్ అవ్వలేకపోయాను. ఇంకా వెళ్ళిన దాన్ని వెనక్కి తిరిగొచ్చేసేసి ఇంటికొచ్చేసాను. ఆ రోజు అనుకున్నాననమాట. అంటే నా నా ఆరోగ్య స్థితి నాకు ఆ రోజు అర్థమైంది. ఎందుకిట్లా అయిపోయింది అని చెప్పి. ఆ రోజు నేను మొదలు పెడదామనుకుని, చాలా కింద పడ్డాను, పైకి లేచాను, ఒకసారి తిన్నాను, ఒకసారి తినలేదు. కానీ అది ఒక క్రమంగా అన్నమాట. క్రమం తప్పకుండా నేను తినాలి, నేను నా ఆరోగ్యం బాగవ్వాలి అనేది మనకు దృఢ ధ్యేయం ఉంటే గనక, ఒక్కటే సింపుల్ థింగ్ మనం ఎవరు ఎట్ ద ఎండ్ మనం ఎవరి మీద ఆధారపడకూడదు. మన పని మనం చేసుకోవాలి. మనం అంటే కుర్చీలోంచి లేవటానికి కూడా ఎవరో ఒకళ్ళు చెయ్యి పట్టుకొని లేవటం అనేది ఎంత మనం ఎంత ఆరోగ్యం ఇచ్చాడు భగవంతుడు. దాన్నంత నాశనం జేసుకొని, మనం ఇంకోళ్ళ మీద ఆధారపడటం ఏంటి అనేది నాకనిపించిందనమాట. అప్పటినుంచి నేనైతే డైట్ మొదలుపెట్టాను. మాక్సిమం చాలా మటుకు తగ్గాను నేను. వెయిటు. వెయిట్ తగ్గాను. నా శరీరం నాకు చాలా తేలిగ్గా అనిపిస్తోందిప్పుడు. అలాగే రోజు గూడా నేను యోగా చేస్తాను. ఒక 45 మినిట్స్. పీవీహెచ్ బెడ్ యోగా కాదు గానీ, బెడ్ యోగా అనేది సరిపోదు. అది కొంచెం ఏజ్డ్ కొంచెం 60 ప్లస్ ఉన్నవాళ్ళు, కొంచెం కదలలేని వాళ్ళకది చెయ్యొచ్చు కానీ, నేను 45 మినిట్స్ రోజు యోగా చేస్తాను. ఎందుకంటే గనక 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి అంతా తగ్గిపోతూ ఉంటుంది. ఆ మజిల్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో, వీళ్ళకి శరీరం మీద పటుత్వం తగ్గిపోతూ ఉంటుందనమాట. సో, మజిల్ స్ట్రెంగ్త్ కావాలి అంటే గనక బ్యాలెన్స్‌డ్ డైట్ ఎంత ముఖ్యమో, శరీరానికి వ్యాయామం గూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చాలా మటుకు నేను ఆన్‌లైన్ యోగానే చేస్తాను. ఆన్‌లైన్‌లో చాలా మంది చెప్తున్నారు. మీకు మీరు ఒక 45 మినిట్స్ సమయం కేటాయించి జాయిన్ అవ్వండి. ఫ్రీగా చెప్పేవాళ్ళున్నారు. సబ్‌స్క్రిప్షన్స్‌తో చెప్పేవాళ్ళున్నారు. ఎలా అయినా సరే మీకు మేము ఆరోగ్యంగా ఉండాలి అనేది చూసుకోండి. అందుకని ఈ ఫుడ్డు తింటంలో అంటే చాలా మటుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒక పూట అన్‌కుక్డ్ ఫుడ్ తింటాను. వండని ఆహారం తింటాను. మార్నింగ్ గాని నేను 5:30కి ఆపేస్తాను ఫుడ్. నేను 5:30 తర్వాత తినను. ఆహ్, లాస్ట్ ఫుడ్ గాని నేను అన్‌కుక్డ్ అంటే ఏమి వండని ఆహారమే తింటాను. ఆహ్, దీంట్లోనేమో దాంట్లో ఏం తింటాను అంటే గనక మొలకలు, ప్రోటీన్ తింటాను. కీరా గ్యారంటీగా తింటాను దాంట్లో. అలాగే 2 ఖర్జూరం. మొలకలు అంత తినలేకపోతే 2 ఖర్జూరాలు పెట్టుకొని తినేస్తాను. ఫస్ట్‌లో కొంచెం కష్టం అనిపించింది గానీ, తినగా ఆ కమ్మదనం అర్థమయిందనమాట. సో, అది బాగా. అలాగే ఇప్పుడు మీరు తినలేరు మొలకలు. నచ్చలే కదా! అది కొంచెం మిక్సీ గ్రైండర్ వేసుకోండి. గ్రైండర్ వేసేసుకొని ఆహ్, అట్టులా వేసుకుంటాను. అట్లా వేసుకొని తినేసేయండి. మళ్ళా చట్నీలు అంటారా? ఇంకొకటేంటంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి చాలా బాగా ఉండాలి ప్రతి వాళ్ళకి. రోగనిరోధక శక్తి మనకు మనమే పరీక్షించుకోవచ్చు. మనలో బావుందా లేదా అని. ఎలా పరీక్షించుకుంటామంటే మన ఇంట్లో ఎవరికైనా జలుబు చేసింది, దగ్గొచ్చింది. నెక్స్ట్ డేనో, రెండో రోజో మనకొచ్చేసిందనుకోండి. మనం రోగనిరోధక శక్తి ఏమి లేదు మనలో. మనం దాన్ని పెంచుకోవాలి. మీరు ఉన్నారు. మీకు రాలేదు. మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారంటే మీ ఇమ్యూనిటీ చాలా బాగుందని అర్థం. సో, మీరు మీ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే రోజుకొక కట్ట ఆకుకూర గ్రీన్ తినాలన్నమాట. అంటే ఎలా తినాలి? పప్పులో వేస్తున్నామండి, ఉడకబెడుతున్నాం, రోజు ఆకుకూర పప్పు తింటున్నాం. నో. అలా కాదు తినేది. ఆకుకూరను కట్ చేసేసుకొని స్టీమ్ చేసుకోండి. స్టీమర్ ఉంటే స్టీమ్ చేసుకోండి. లేకపోతే ఒక గిన్నెలో పెట్టి కుక్కర్‌లో నీళ్లు పోసేసి వేరే గిన్నెలో ఆకుకూర పెట్టి స్టీమ్ చేసుకోండి. ఒక 5 ఎక్కువ సేపు అక్కర్లా. ఊరికే స్టీమ్ అయిపోతుంది. దాన్ని బయటకి తీసి నేనెలా తింటానంటే, నాకు శ్రీనిధి మేడం ఇచ్చారు ఈ ఐడియా. దోసేసుకున్నాననుకోండి, ఆ దోస మధ్యలో ఇది పెట్టుకుంటాను. అంటే డైరెక్ట్‌గా అది పెట్టుకోవడం ఫస్ట్‌లో తినలేకపోయాను. మామూలుగా బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యేసుకొని, జీలకర్ర ఏసుకొని, ఈ స్టీమ్ చేసిన ఆకుకూర దాంట్లో వేసేసుకొని, కొంచెం ఉప్పు ఇంతే. ఇంత ఉప్పు, ఇంత కారం ఏసేసుకొని, దాన్నొక్కసారి ఇలా అనేసేసి, దాన్ని దోసలో పెట్టుకొని తినేదాన్ని. ఇప్పటికి కూడా ప్రతిరోజు ఒక కట్ట ఆకుకూర తింటా నేను. మీరు కూడా తినడానికి ప్రయత్నించండి. లేదా మీరు అన్నంలో తినేయండి దాన్ని. అన్నంలో ఫస్ట్ ముద్దలో ఎంతో అవ్వదు మీకు. ఒక కట్ట ఇంతే అవుతుంది. జస్ట్ సింపుల్. ఇంతే ఆకుకూర అవుతుంది. అది అన్నం,
రోజులో అన్నం ఇంతే తినాలి. కూర ఇంత తినాలి. మషాలాలతో కూర మీరెక్కువ తినలేరు. అసలు నార్మల్ ఫుడ్ అయితే నార్మల్‌గా చేసుకున్న కూరలైతేనే ఎక్కువగా తినగలుగుతారు. మషాలా వేసి అల్లం వెల్లుల్లిపాయ వీటిలతో మీకు అన్నం ఎక్కువ కలిసిపోతుంది. కూర తక్కువ తింటారు. అలా కాదు మీరెప్పుడైతే ఉప్పు, కారాలు తగ్గిచ్చారో కూర ఎక్కువ కలుపుకుంటారు. ఎందుకంటే మీకు ఎంత కలుపుకున్నా ఆ ఉప్పు, కారం తగలదు కాబట్టి కూర ఎక్కువ కలుపుకుంటారు. కలుపుకొని తింటారనమాట. తర్వాత బ్యాలెన్స్‌డ్ ప్లేట్ ఎలా ఉండాలన్నది వస్తుంది. సో, సంతోషం. ఇది చూడండి. ఎవరి పనులు వాళ్ళే నేర్చుకోవాలి గ్యారంటీగా. మనం ఇంకోళ్ళకి ఇన్‌స్పిరేషన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను అంటే నేను దాన్ని పాటించాను. దాంట్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్‌లోంచి ఇది తెలుసుకున్నాను కాబట్టి మీరేం క్వెషన్ ఏసినా గూడా నేను సిద్ధంగా ఉన్నానని జెప్పి ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను నేను మీకు దాంట్లో. సో, మీరు కూడా ఇంకొకళ్ళకి చెప్పొచ్చు. పాటించండి సింపుల్‌గా. దోసలు, ఇడ్లీలు అంటే సేమ్ ఓల్డ్ ఇవి పెట్టుకోకండి. ఉప్పుడు పిండి వెయ్యాలి, ఉప్పుడు రవ్వ కలపాలి. నో. జొన్నలు నానబెట్టుకోండి. మినపప్పు అంటే ఒకటికి ఒక్కొక్కటే వేసుకోవాలి. ఒకటికి 2 వేసుకోవద్దు. ఒకటికి 3 ఏస్తారు చాలామంది. ఒకటి మీరు మినపప్పు నానబెట్టుకున్నారు అంటే, ఒకటే జొన్నలు నానబెట్టుకోండి. 2 అంటే కొంచెం జొన్నలు మిక్సీ వేసేటప్పుడు కొంచెం రవ్వగా వేసుకోండి. మరీ పేస్ట్ లాకుండా. అదే ఇడ్లీ వేసుకోవచ్చు. అదే దోస వేసుకోవచ్చు మీరు. సో, అలాగనమాట. మీరు దోస తినేటప్పుడు కూడా పక్కన ఫస్ట్ ఆఫ్ ఆల్ సలాడ్ తినటం మర్చిపోకండి. అంటే మీకు ఎక్కువ ఈ క్వాంటిటీ వెళ్ళదు. అది మీ పొట్టని హాఫ్ వరకు ఫిల్ చేస్తుంది. మిగతా హాఫ్ మీరు తినే టిఫిన్ తినాలి. 2 దోసలతో సరిపోతుందప్పుడు మీరు. 3, 4 తినేవాళ్ళు 2 దోసలు తింటారు. రెండే తింటాం మేము. ఒక దోసతో సరిపోతుంది. అలాగా మనం ఫుడ్ ప్లేట్‌ని మనం మార్చుకుంటూ ఉండాలి. అలాగే నా వల్ల సాధ్యం కాదు. అంటే పన్నీర్ తినాలంటారు, ప్రోటీన్ తినాలంటారు. డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తినాలి అని అంటూ ఉంటారనమాట. అంటే అలా ఏమీ ఉండదండి. ఇప్పుడు చూడండి ఆకుకూరలన్నాం మహా అయితే మాక్సిమం ఉంటే ఒక కట్ట ఆకుకూర మాకైతే ఇక్కడ రూ. 10కి 2 కట్టలిస్తారు. మాక్సిమం ఉంటే రూ. 10కి ఒక కట్టుంటుంది. మహా కాస్ట్‌లీ ఉంటే గనక. రూ. 10 పెద్ద ఖరీదైతే కాదు కదండీ! అలాగే కూరలు బీన్స్ అని గోరుచిక్కుడుకాయలు అంటే మీకు తీగ కూరల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. తీగ. తీగ కూరల్లో మీకు ఫైబర్ ఉంటుందనమాట. మీకు గోరుచిక్కుడు చాలా మంచి సోర్స్ అండి మీకు ఫైబర్‌కి. అలాగే బీన్స్ ఉంటాయి కదా! ఆ బీన్స్ ఒకటి, చిక్కుళ్ళు మీకు సోయా ఇవన్నీ కూడా వీటిల్లో గూడా చాలా మంచి ఫైబర్ ఉంటుంది. మనం బయట తినే ఫుడ్ కంటే కూడా మనం ఈ బ ఈ మంచి ఆహారం ఏమి ఖరీదైందేం కాదు. మనకు అనారోగ్యం వచ్చి డాక్టర్ల అపాయింట్‌మెంట్‌ల కోసం గంటలు అక్కడ వెయిట్ చేసే బదులు, మనం ఆ డబ్బుని మన ఆహారం మీద ఖర్చు పెడితే, మనం ఎంత ఆరోగ్యంగా తయారవుతామన్నది ఒకసారి ఆలోచించండి. అలాగే నడక, స్ట్రెచింగ్స్ ఇందాక చెప్పాను. వ్యాయామం చేయటం అంటే నడక గూడా నడవచ్చు. ఒక 45 మినిట్స్ ఏదైనా గూడా మీరు 1 అవర్ 45 మినిట్స్ టు 1 అవర్ పెట్టుకోండి. ఏదైనా గూడా ఒకటి. పెట్టుకొని నడవండి. అలాగే ఏదైనా చేసేటప్పుడు ఫస్ట్ స్ట్రెచింగ్ అంటే మీకు వార్మప్స్ అంటారు. కొంచెం అంటే డైరెక్ట్‌గా నడక్కెళ్ళిపోకుండా ఒక్కొక్కసారి నడక్కెళ్ళిపోతే పిక్కలు పట్టేసాయండి అవన్నీ అంటుంటారు. అలా కాదు. ఇంట్లో చిన్న చిన్న వార్మప్స్ అంటే ఇలా చేతులు ఇలా కదల్చటం, పైకి కిందకి అనటం, అటు ఇటు తిరగటం అలాగనమాట. అలా స్ట్రెచింగ్ చేసుకొని అప్పుడు వ్యాయామం చేస్తే చాలా బావుంటుంది. మనకి అందరికి మగవాళ్ళు చాలా మందికి ఇప్పుడు ఆడవాళ్ళు కూడా జాబ్స్ చేస్తున్నారు. చాలా రకాలైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. టెన్షన్స్ ఉంటాయి. ఒత్తిడి కూడా ఉంటుంది. కానీ మన ఆరోగ్యాన్ని మనం ఇప్పుడు ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఇంట్లో పిల్లలకి వంట చేసి పెట్టకుండా ఉండం గదా! ఇంట్లో వంట చేస్తాము. ఇంట్లో పనులన్నీ చేసే బయటికెళ్తాం. అంటే మనం ఒక 1 అవర్ బిఫోర్ లేస్తాం. మనకేదన్నా బయటికెళ్ళాలి, మనకు అర్జెంట్ పనుందంటే 1 అవర్ బిఫోర్ లేస్తాము. ఆ పనులన్నీ సర్దుకొని బయటికెళ్తాం కదా! అలాగే మన ఆరోగ్యం గూడా అంతే ప్రధానమైందనమాట. మన ఆరోగ్యమే కుటుంబానికి ఆస్తి. ఆరోగ్యంగా ఉన్నారు అంటే గనక, మనం ఎవరికైనా, ఎంతమందికైనా పని చేసి పెట్టొచ్చు. మనం ఆరోగ్యంగా ఉంటే గనక. మనం ఆరోగ్యంగా లేకపోతే ఎప్పుడూ నీరసంగా ఉందనుకో, అసలు వచ్చేవాళ్ళు గూడా ఇంట్లో మగవాళ్ళు గూడా, "అబ్బా! ఎప్పుడు ఎందుకలా నీరసంగా మొహం వాడేసుకొని ఉంటావు. అసలు ఇంటికి రావాలంటేనే విసుగ్గా ఉందని" అంటూ ఉంటారు. నో, నో. మనకి మనం ఆరోగ్యంగా ఉండి వచ్చిన వాళ్ళని చక్కగా నవ్వుతూ, పలకరిస్తూ మనం 10 మందికి చెప్పగలుగుతాం. మనం ఆరోగ్యంగా ఉంటే గనక. మనం పని చేసుకోవటం, వ్యాయామం చేసుకోవటం కూడా రెండుని జాయిన్ చెయ్యొచ్చు.
అంటే నడకకి వెళ్లారు. వాకింగ్‌కెళ్లారు. వాకింగ్‌కెళ్తే ఒక సంచి పట్టుకెళ్ళండి. వాకింగ్ చేసొస్తూ మీకు కావాల్సిన కూరలు తెచ్చుకోండి. కదా! 2 జాయింట్ అయ్యాయా? మళ్ళా దానికోసం విడిగా వెళ్ళకుండా, బండి మీద ఎళ్ళకుండా మీరు వాకింగ్‌కెళ్ళండి. వాకింగ్‌కెళ్ళి వస్తూ, వస్తూ కూరలు తెచ్చుకోండనమాట. మనం ఎప్పుడైతే వ్యాయామం చేసామో నేను ఇదివరకు మీరెవరందరూ గమనించే ఉంటారు. శివ సార్ క్లాసెస్‌కి ట్రాన్స్‌లేషన్ చెప్పేటప్పుడు నాకెప్పుడు అనిపిచ్చేది సారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అసలు ఎలా నుంచుంటారాయన అంతసేపు నేనైతే కాసేపు చెప్పంగానే ఎప్పుడు కూర్చుందామా అని అటు ఇటు వెతుక్కునేదాన్ని కుర్చీ కోసం. కాసేపు చెప్పంగానే సార్ గూడా పక్కన కుర్చీ ఇచ్చి మేడం కూర్చోండి అనేవారు. అలా ఎలా నుంచుంటారా అనిపిచ్చేది. ఇప్పుడు నాకర్థమవుతోంది. నేను ఇప్పుడు ఎంత సేపైనా నుంచొని చేయగలుగుతున్నాను పని. అసలు నాకు కూర్చోవాలి అనేది అనిపిచ్చట్లేదు. ఎందుకు అంటే నేను మార్చిందంతే సింపుల్. ఆహారాన్ని మార్చాను, వ్యాయామం చేస్తున్నాను. నా ప్రతిరోజు మార్చకుండా వ్యాయామం మాత్రం మానను. మహా అయితే బయటికి వెళ్తే గనక సాయంత్రం జేస్తాను. లేదంటే 1 వీక్‌లో గ్యారంటీగా 5 డేస్ చేస్తాను. అసలు మానకుండా. బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు అప్పుడు మానేస్తాను. ఫుడ్ మాత్రం బయటికి వెళ్ళినా సరే, ఏ ఊరెళ్ళినా సరే 5:30కి స్టాప్ అంతే. ఇంక మళ్ళా తర్వాత తింటలేదు. ఎందుకంటే నా ఆరోగ్యం విలువ నాకు తెలిసొచ్చింది కాబట్టి, నా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థమైంది కాబట్టి ఆ పని చేస్తున్నాను. నెక్స్ట్ అలాగే కొంతమంది గర్భధారణ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు. ఆడవాళ్ళకి మెనోపాజ్ వస్తూ ఉంటుంది. అనారోగ్య సమయాల్లో కూడాను. గర్భధారణ సమయంలో అంటే డెలివరీ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా పనులు చెయ్యాలి. ఇప్పుడు అందరికీ ఎందుకు అంటే ఈ పీసీఓడీలు వాటి మూలంగా అందరికి బెడ్ రెస్ట్ అని జెప్తున్నారు. వాళ్ళకి లాస్ట్‌కొచ్చేటప్పటికి ఆపరేషనే జేస్తున్నారు. సో, మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు, ఆడపిల్లలకు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని మంచి డైట్ పెట్టండి. వాళ్ళకి కూడాను. వాళ్ళు ఇప్పటి వాళ్ళు రేపటి యువతులు అంతే గదా! చిన్న పిల్లలు. వాళ్ళకి ఇప్పటి నుంచే మీరు మంచిగా తినటం చెప్పండి. వాళ్ళకి అంటే ఇప్పుడు బయట ఫుడ్డు, బేకరీస్ ఫుడ్స్ ఇవన్నీ గూడా కంటే కూడా ఇంట్లో చిన్న సింపుల్‌గా నేను బేకరీ అంటే శాండ్‌విచ్ చేయటం నేనొకటి చెప్తాను మీకు. పిల్లలకి శాండ్‌విచ్ అంటారు. పిల్లలు బయట తినటానికి చేస్తుంటారు. ఇప్పుడు మీరు పెసరపిండి ఉంటుంది గదా! దాన్ని పెనం మీద కొంచెం బటర్ రాసేసి, ఆ పెసరపిండి మీరు బ్రెడ్ షేప్‌లో వేయండి. వేయంగానే అటు ఇటు తిప్పండి. దాన్నొకటి పక్కన పెట్టండి. మళ్ళా ఇంకోసారెయ్యండి. అది 2 బ్రెడ్స్ అయినాయి మీకు. దాని మధ్యలో మీరు ఉల్లిపాయలు, క్యాప్సికము మీ ఇష్టం మీరేం పెట్టుకుంటారో టమాటాస్ ఇవన్నీ పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి కొంచెం చీజ్ వేసుకోవచ్చు. చీజ్ చాలా మంచి ప్రోటీన్ అండి. చీజ్ వేసేసి మళ్ళా పెనం మీద కొంచెం బటరేసి వేయించండి అటు ఇటు. మధ్యలో కోసి ఇవ్వండి. అదే మీకు శాండ్‌విచ్ అయింది గదా! చాలా మంచి శాండ్‌విచ్ ప్రోటీన్‌తో సహా వెళ్తుంది మీకు లోపలికి. సింపుల్ బయట బ్రెడ్ అసలు దాంట్లో ఈస్ట్ కలుస్తుందండి. ఈస్ట్ అంటే ఏంటంటే శివ సార్ కూడా చాలా సార్లు చెప్పారు. అది ఆడవాళ్ళలో వైట్ డిశ్చార్జ్‌కి బాగా కారణమవుతుందనమాట. ఈస్ట్. సో, అది సాధ్యమైనంత వరకు ఈ ఈస్ట్ కలిపిన పదార్థాలు తినటం మనం మానుకోవాలి. అందులో గూడా అది మైదా. రిఫైన్డ్ ఫ్లోర్ అన్నమాట. అది మైదా అంటే రిఫైన్డ్ ఫ్లోర్. రిఫైన్డ్ ఫ్లోర్ మనం అస్సలు తినకూడదు. మనకు తెలుసా ఇప్పుడంటే గమ్స్ ఇవన్నీ వచ్చాయి గానీ, మా చిన్నతనంలో మా స్కూల్లో ఏవైనా అంటించాలి అంటే గనక మైదా ఉడకబెట్టి తీసుకురండి అనేవాళ్ళు. ఆ మైదాతో అంటించేవాళ్ళు. అలాగే అది మనం తిన్నప్పుడు ఏవైతే ఇప్పుడు మనం వాటినేమంటారు? బోండాలు. బోండాలు ఇలాంటివన్నీ తింటుంటాం గదా! అది తిన్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అవి డైజెస్ట్ అవ్వటానికి మీకు 4 డేస్ తర్వాత డైజెషన్ స్టార్ట్ అవుతుందండి. అంటే అది లోపలికి తిన్న వెంటనే మన శరీరంలో ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ దానికి తగినన్ని ఎంజైమ్స్, యాసిడ్స్ ఇవన్నీ ఉత్పత్తి చేసి వాటిని నార్మల్ అంటే ఫ్రైడ్ తింటున్నాం కాబట్టి ఆ ఫ్రైడ్ అయిన దాన్ని నార్మల్ స్టేజ్‌కి అంటే మెత్తగా చేసి మళ్ళా దాన్ని డైజెషన్ స్టార్ట్ చేయడానికి 4 డేస్ పడుతుంది మీకు. ఆలోచించండి. ఇదే కాదు మనం ఏ ఫ్రైడ్ ఐటెమ్ తిన్నా అంతే. ఇప్పుడు ఆలు ఫ్రై తింటాం. నెక్స్ట్ ఏ ఫ్రైడ్ దొండకాయ, బెండకాయ అన్ని 65లు ఇవన్నీ తింటుంటారు కదా! ఇవన్నీ కూడా అంతేనండి. మనం ఏదైనా ఫ్రైడ్ ఐటెమ్ తిన్నాము అంటే గనక దాని డైజెషన్ మనకి 4 డేస్ తర్వాత. మీకు ఒక్కసారి గమనించండి. తిన్న మర్నాడు మీకేం ప్రాబ్లమ్ రాదు. మర్నాడు ప్రాబ్లమ్ రాదు. మూడో రోజు కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు తిన్న ఆహారం అప్పుడు డైజెస్ట్ అవ్వటం మొదలుపెడుతుందన్నది గమనించండి.
అలాగే ఫ్రైడ్ ఐటెమ్స్ ఇంట్లో చేసుకోండి ఇంకా బెస్ట్. మీరు తినాలి అనుకుంటే ఇంట్లో ఫ్రైడ్ ఐటెమ్స్ తినండి గానీ, పెళ్ళిళ్ళకెళ్ళి వాటిల్లో అక్కడ ఫ్రైడ్ ఐటెమ్స్ అసలు తినకండి. ఎందుకు అంటే గనక అక్కడ సేమ్ ఫస్ట్ చెప్పింది నేను యూజ్డ్ ఆయిల్స్. వేయించిన వాటిల్లోనే వేయిస్తారు. వేయించిన వాటిల్లోనే వేయిస్తారు. అవి అస్సలు తినకండి. బజ్జీలు కానీ ఇలా నూనెలో దేవేవి. నూనెలోంచి తీసే ఐటెమ్స్ ఏమి తినకండి. ఓకే. అలాగే మనకి కుదరలేదు. మనం ఏదన్నా చేయలేకపోతున్నామంటే ఎదుటి వాళ్ళ సహాయం తీసుకోవచ్చు. ఇప్పుడు మోనోపాజ్ స్టేజ్‌లో ఉంటారు. చాలా లేడీస్‌కి చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. మోనోపాజ్‌లో ఒంట్లో నుంచి హీట్ ఒస్తూ ఉంటుంది. చాలా ఎమోషన్స్ చాలా అనీవెన్‌గా ఉంటాయి. అలాంటప్పుడు మీరు మన ఇంట్లో ఉన్న వాళ్ళ సహాయం అడగొచ్చనమాట. దాంట్లో నుంచి బయటికి రావటానికి. కాసేపు బయటికెళ్ళాలనిపిస్తుంది. అడగండి ఇంట్లో వాళ్ళని. బయటికి తీసుకెళ్ళండి కాసేపు నన్ను అని చెప్పి అడగండి. ఆ ఫీజిబిలిటీ ఉంది కదా! మన ఇంట్లో వాళ్ళతో మనకి. మనం ఇంట్లో వాళ్ళని అడగగలుగుతున్నాం. వాళ్ళందరూ మనల్ని అడుగుతున్నారు కదా! అది చేసి పెట్టి, ఇది చేసి పెట్టి, ఇది చేసి పెట్టి అని అడుగుతున్నారు కదా! మనం గూడా ఎందుకు అడగలేము? అడగండి ఇంట్లో వాళ్ళని. కాసేపు బయటికి తీసుకెళ్ళండని. లేతే మీరు గుడికెళ్ళటం ఇష్టమైతే గుడికి తీసుకెళ్ళండి అని చెప్పి అడగండి అందరిని గూడా. అడిగి అలా, అలా మనం దాంట్లో నుంచి బయటికి రావటానికి ప్రయత్నించాలి గానీ ఎప్పుడూ గూడా దాంట్లోనే మనలో ఉన్న ఎమోషన్స్ కానీ, మనలో ఉన్న వాటిని మనం బయటికి చెప్పకుండా వాటిని మనలోనే ఉంచుకుంటే మన శరీరం పాడైపోతూ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే డివైన్ ఫైర్ చేసుకోవటం గూడా మనకి చాలా బాగా పనిజేస్తుంది. మనకి మనం ఒక స్టేజ్‌లోంచి, ఒక స్థితిలోంచి బయటికి రావాలి అంటే గనక డివైన్ ఫైర్ బాగా పనిజేస్తుంది. మీకు మొన్న మేడం చెప్పారు డివైన్ ఫైర్ ఏం చేస్తుంది అన్నది. డివైన్ ఫైర్ అనేది ఒక వ్యక్తిలో ఉన్న నెగటివిటీని తీసివేస్తూ ఉంటుంది. అది వ్యక్తయినా, వస్తువైనా, దేశమైనా, ఏదైనా సరే, దేనికైనా సరే దాంట్లో మనం ఎంతగా చేస్తుంటామో అంటే ఇవాళ చేసాం రేపు ఎట్ ఎ టైమ్ పోయిందని అనుకోకండి. ఇవాళ చేయటం మొదలుపెడితే నెమ్మదిగా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉంటుందనమాట. అది మనం చేసే దాన్ని బట్టి మనం ఎంత బాగా చేస్తామన్నది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో, డివైన్ ఫైర్ కూడా పనికొస్తుంది. అలాగే ఇంకా మనం ఈ పాటించడంలో మనకేమి సవాళ్లు ఎదురవుతూ ఉంటాయని గనక వయస్సు. అబ్బా! నాకిప్పుడు 50 ఏళ్లొచ్చేసాయి. నేనింక ఇప్పుడు చేసేదేముంది? మా పిల్లల పెళ్ళిళ్ళయిపోయినాయి. ఇంట్లో ఇంకేం పనుంది? నో. కాదు. ఇప్పుడే అసలు మీకు అసలైన వయస్సొచ్చింది. ఎందుకు అంటే గనక మిమ్మల్ని మీరు ఇంకోళ్ళ సహాయం లేకుండా మీరు మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోగలగాలి. కదా! మనం ఎవరి సహాయం అడగకుండా, మనం చేతనైన సహాయం ఇంకోళ్ళకి చేసేలాగా మనం తయారవ్వాలి. సో, వయసయిపోయిందనేమీ లేదు. ఏ ఏ ఏ ఏజ్‌లో ఇప్పుడు చిన్న పిల్లలకి అసలు వయసయిపోయింది నా దృష్టిలో. చిన్న పిల్లలు ఇప్పుడు 50 ఏళ్ళు వాళ్ళలాగా అయిపోతున్నారు. వాళ్ళసలు సరైన ఫుడ్ లేదు వాళ్ళకి. సరైన ఫుడ్ తింటలేదు. బయటికెళ్తున్నారు అన్నీ తింటున్నారు. సో, ఇంట్లో ఉన్న పిల్లలతో స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళకి పెడుతూ అంటే ఎట్ ఏ టైమ్ ఎవరు మారరు. నెమ్మదిగా వండే ఆహారము వాటిల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉండండి. ఎక్కువ ఇప్పుడు దొండకాయ కూరొండాలి. నూనెలో వేసేసి, ఉప్పు, కారం వేసేసి మూత పెడితే అది నూనెలో మగ్గి ఎంతసేపటికో కూరవుతుంది. అలా కాకుండా స్టీమ్ చేయండి ఫస్ట్ కూరని. అంటే స్టీమర్‌లో. ఇందాక నేను చెప్పాను. మీకు స్టీమర్ ఉంటే స్టీమర్ పెట్టుకోండి. లేతే కుక్కర్‌లో నీళ్లు పోసి గిన్నెలో ఈ ముక్కలు పెట్టి విజిల్ పైన విజిల్ లేకుండా విజిల్ తీసేసి మూత పెట్టండి. మీకు ఒక 5 మినిట్స్‌కి ఆ ముక్కలు మెత్తగా అయిపోతాయి. వాటిని తీసి కూరొండుకోండి. మీకు కూర గూడా 5 నిమిషాల్లో అయిపోతుంది. అలాగా. అంటే తెలివిగా వండుకోవటం అన్నమాట. సమయాన్ని మనం తెలివిగా ఉపయోగించుకోవటం. ఏవైనా సరే సింపుల్‌గా మీకు స్టీమ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. తొందరగా అరుగుతుంది. తినగలుగుతారు. నేను ఇంకోటి కూడా తింటానండి. ఏంటది చేస్తానో తెలుసా? ఆహ్, చిక్కుడుకాయలు, క్యారెట్టు, దొండకాయలు ఇవన్నీ కూడా స్టీమ్ చేసుకుంటాను. స్టీమ్ చేసేసుకొని అలాగే తినేస్తా. స్టీమ్ చేసేసుకొని ఒక పూట అది తినేస్తానన్నమాట. అంటే బ్రేక్‌ఫాస్ట్ గాని, సాయంత్రం పూట గాని. అన్ని కూరలు ఇంట్లో తెచ్చినప్పుడు అన్ని కూరలు ఉన్నాయి అన్నప్పుడు అలా కొంచెం కొంచెం స్టీమ్ చేసేసుకొని తినటం మొదలుపెట్టాను బావుంటుంది. అంటే మీకు బాగా అంటే కారాలు, ఉప్పులు, మసాలాలు ఇవన్నీ అలవాటనుకోండి. సేమ్ థింగ్ ఇందాక నేను ఆకుకూర చెప్పినట్టే మీరు కొంచెం బటరేసుకొని, జీలకర్రేసుకొని, ఇదేసి కొంచెం ఉప్పు, కారం వేసుకొని తినండి. కానీ దానికంటే ఇలా చప్పగా తినటమే బావుంటుంది. అంటే దాని సహజ టేస్ట్ మీకర్థమవుతుంది. కూరలకి సహజంగా ఉన్న టేస్ట్ అర్థమవుతుంది. అలా గూడా తినొచ్చనమాట. అలాగే ఉద్యోగం లేకపోవటం, అంటే కొంతమందికి ఉద్యోగం లేని వాళ్ళు గూడా ఉంటారు.
ఉద్యోగం ఇవన్నీ కూడా మనకి మనం వ్యాయామం చేయటంలోను, ఆహారం మనం మార్చుకోవటంలోను ఎదురయ్యే సవాళ్ళనమాట. అలాగే మనకి కామన్‌గా చాలా మటుకు స్వీట్స్ ఇవి తినే అలవాట్లుంటాయి. ఉప్పెక్కువ తింటారు. కొంతమంది మసాలాలెక్కువ తింటారు. స్వీట్స్ ఎక్కువ తింటారు. నేను స్వీట్స్ ఎక్కువ తింటాను. నాకసలు దాన్ని మానటం చాలా ఇప్పటికి కూడా నేనింకా అంటే ఇదివరకు తిన్నంత తింటలేదు గానీ, కానీ చాలా మటుకు రెడ్యూస్ అయ్యాను. ఒక 60% మాత్రం మానేసాను తినటం. దాని నుంచి బయటికి రావడం అసలు ఎలాగన్నదే నాకర్థం కాలా. నాకు అంతగా తింటాననమాట నేను స్వీట్స్. సో, ఆ అలవాటు నుంచి వ్యాంటే సహాయం చేసింది నాకు. వ్యాన్ పెట్టుకోవటం నా నా ఇదేంటి ఎనర్జీ బాడీలో ఉన్న, నా ఎమోషనల్ బాడీలో ఉన్న ఎంటిటీస్, ఫుడ్ ఈటింగ్ ఎంటిటీస్ అన్నీ కూడా బర్న్ అండ్ బ్లేస్ చేయమని చెప్పి ఒకసారి చేస్తే సరిపోదది. వ్యాన్ పక్కనే ఉండాలి. మాటి మాటికి మనకు తినాలి అనిపించినప్పుడల్లా చేసుకుంటూ ఉండటమే వ్యాన్‌తో వాటిని. అలాగా దాన్ని మనం ఓవర్‌కమ్ అవ్వచ్చు. మనకున్న సవాళ్ళని నెమ్మది నెమ్మదిగా ఓవర్‌కమ్మాలి. ఎట్ ఏ టైమ్ ఎవరం చేయలేమనమాట. టోటల్‌గా చూస్తే ఏంటంటే, చిన్న వయసు నుంచే ఇందాక నేను చెప్పాను కదా! చిన్న వయసు నుంచే పిల్లలకి కూడా ఇప్పటి నుంచే అలవాటు చేయండి. మంచి ఫుడ్స్ మీరు ఏదైనా మనం ఇప్పుడు యూట్యూబ్‌లో ఎన్ని రకాలొచ్చాయో, ఎన్ని రకాలొచ్చాయో, ఎన్ని రకాలుగా మనకి హెల్తీ ఫుడ్స్ కూడా చాలా రకాలు చూపిస్తున్నారు. చాక్లెట్స్ ఆ! మా చిన్నదానికి మా ఆద్యాకి, మా మనవరాలికి చాక్లెట్స్ బయట ఫుడ్ ఇప్పటిదాకా ఎప్పుడు కొనిపెట్టలేదు. ఇంట్లోనే చేస్తాం. నేను గూడా చేస్తా ఇంట్లోనే. ఎన్నో అన్నీ యూట్యూబ్‌లో చూసే చేస్తాను. ఏ మొన్న చేసింది నేను ఏం చాక్లెట్ చేశానంటే బాదం వేయించేసాను. బాదం వేయించేసేసి దాన్ని జస్ట్ కోర్స్‌గా అంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి చేసేసుకొని డేట్స్ డేట్స్ కూడా గింజలు తీసేసి అవి కూడా మిక్సీ చేసేసుకొని, దీంట్లో ఈ బాదంది వెయ్యాలన్నమాట. అదొక ఇంత ఇంత ముద్దలాగా ఉంటుంది. ముద్దలాగా అన్నప్పుడు మనకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి గదా! ఫ్రిడ్జ్‌లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి గదా! ఆ ఐస్ క్యూబ్స్ దాంట్లో ఈ కొంచెం కొంచెం ఇలా వత్తాలన్నమాట అవి. అవి చిన్న చిన్న వత్తేసేసి ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసారనుకోండి. అవి బయటికి తీస్తే ఇలా చిన్న చిన్న చాక్లెట్స్ లాగా తయారవుతాయి. అవి మనం గూడా తినొచ్చు. స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు మనం గూడా తింటూ ఉండొచ్చు వాటిని. అంటే దాంట్లో మనము యాడెడ్ షుగర్స్ ప్రిజర్వేటివ్స్ గాని, యాడెడ్ షుగర్స్ కానీ ఏమి లేవు కదా! అలా ఇప్పుడు యూట్యూబ్‌లో ఎన్నో రకాలైన హెల్తీ ఆప్షన్స్ వచ్చాయి. మీరు పిల్లలకి అవి కూడా పెట్టొచ్చు చక్కగా. మీరు చూడండి. చూసి మనకు మనమే మనకు మనకు అంటే నేను చెప్పగలిగింది కొంతమే చెప్పగలుగుతాను. మనకు మనము వెతకటం మొదలుపెడితే చాలా దొరుకుతాయన్నమాట. హెల్తీ ప్లేట్ ఎలా ఉండాలి అనేది ఇలా ఉండాలి. హెల్తీ ప్లేట్ అనేది. హాఫ్ ఆఫ్ ద ప్లేట్ వెజిటబుల్స్ ఉండాలి. అలాగే పావు ప్లేట్ ప్రోటీన్ ఉండాలి. ఇది పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ అంటే మీరు అన్నం అనండి, రోటీ అనండి, ఏదైనా సరే అంతే. అంతే ఉండాలి. ఇలా పెట్టుకోవాలి ప్లేట్. ఫుల్ ప్లేట్ తినాలి. కానీ ఇలా తినాలి. బావుంది గదా! ప్లేట్. అన్నం పెట్టుకునేటప్పుడు కూడా అలాగే పెట్టుకోండి. అన్నం ప్లేట్‌లో పెట్టుకున్నప్పుడు అన్నం ఒక పార్ట్ పెట్టుకోండి. కూర మీరు సలాడ్స్ తింటారు గదా! సలాడ్ తిన్నప్పుడు ఆ సలాడ్స్ కూడా దీంట్లో పెట్టుకోండి. ఏదైతే కీర, క్యారెట్ ఉన్నాయి కదా! నేనిందాక చెప్పాను. నేను వెజిటబుల్స్ ఫ్రై చేసి పెట్టుకుంటానండి అని. వెజిటబుల్స్ స్టీమ్ చేసి తింటానని. అవి కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకొని మొత్తం తినేసేయొచ్చు ప్లేట్. అలాగే తగినంత నీరు తాగాలి. నీరు తగినంత ఎలా తాగుతున్నామని మనకు తెలుస్తుందంటే గనక, మనం యూరిన్‌కి వెళ్ళినప్పుడు మన యూరిన్ గనక పసుపు పచ్చగా వచ్చిందనుకోండి, మనం తగినంత నీరు తాగట్లేదని అర్థం అనమాట. అది లైట్ పేల్ యెల్లో కలర్‌లో ఉంటుంది. సో, మీరు దాన్ని గమనించి మీరు రోజుకి 3 లీటర్లు గ్యారంటీగా తాగాలి. అధికంగా తాగినా గూడా కిడ్నీస్‌కి శ్రమే. మనకు తగినంత నీరు మనకి చెప్తుంది మన బాడీ దాహమేస్తుందంటాం. అంటే బాడీ చెప్తోంది మీకు. నాకు దాహమేస్తుంది నీళ్ళివ్వు. నాకు బాడీలో నీళ్లయిపోయినాయి అని చెప్పి. బాడీ చెప్తుంది. అలాగే మనకు అనారోగ్యం వచ్చింది. కాళ్ళు నొప్పులొచ్చాయి. ఏదైనా కిడ్నీస్ ప్రాబ్లమ్ వచ్చింది. మీ శరీరం మీకు చెప్తోంది. నేను ఇంక నీ పని చేయలేను. నువ్వు నీకు నువ్వు మార్చుకోకపోతే నా వల్ల కాదు అని చెప్పి శరీరం చెప్తోంది. కానీ దాన్ని మనం వినకుండా ఏం చేస్తున్నాం మందులేసేసి నిద్రపుచ్చుతున్నాం కదా! వింటలేదు దాని మొర. మన శరీరం యొక్క మొరని.
దాన్ని నిద్రపుచ్చుతున్నాం. సో, వినండి. మీ శరీరం మీకు చెప్తుంది. చాలా రకాలైన కబుర్లు చెప్తుంది. మీకు తలనొప్పొచ్చింది. తలనొప్పి రాంగానే నాకు తలనొప్పొచ్చింది, తలనొప్పొచ్చింది. ఎందుకొచ్చింది తలనొప్పి? అంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు తట్టుకోలేక తలనొప్పొచ్చిందా? లేతే మీకులో ఉన్న ఆహ్, ఇండైజెషన్ మూలంగా వచ్చిందా? అసిడిక్ రిఫ్లక్స్ మూలంగా వచ్చిందా? దేని మూలంగా వచ్చింది మీకు? మీరు చెప్పగలరు. మీరు మీ శరీరాన్ని గమనిస్తే మీరు మీరు క్రితం రోజు నేనేం తిన్నాను అన్నది ఒక్కసారి గమనించుకున్నారా? మీకొచ్చిన అనారోగ్యాన్ని మీరు అనలైజ్ చేసేసుకోగలుగుతారు. ఎందుకొచ్చింది అన్నది. గమనించండి. మీరేం తింటున్నాము? మనకెందుకొచ్చింది ఈ సమస్య? ఇప్పటిదాకా బానే ఉన్నాం కదా! మరి ఇవాళ ఎందుకొచ్చింది ఈ సమస్య? అంటే మనం తినే ఆహారమే మాక్సిమం అక్కడ. సో, అందరూ కూడా ప్లేట్ ఇలా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. దీంట్లో చూడండి ఎన్ని రకాలైన ఉన్నాయో ఆహార పదార్థాలు. అలాగే పన్నీర్ కూడా మనకు మంచి ప్రోటీన్ అండి. పన్నీర్ అంటే ఇప్పుడు చాలా మంది మళ్ళా ఏదో బయట ప్లాస్టిక్ అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు. లేతే సోయా, సోయాలతో టోఫు అని చేస్తున్నారు. లేదా సోయా గింజలు తెచ్చుకొని హ్మ్. సోయా గింజలు ఉడకబెట్టేసుకొని మనకు శనగల్లాగానే ఉడకబెట్టేసుకొని, మీరు ఇంకొకటి ప్రోటీన్ కూడా తినొచ్చండి. శనగలుంటాయి కదా! కాబూలి శనగలు గాని, నల్ల శనగలు గాని వీటిని ఉడకబెట్టేసుకొని రాత్రిపూట నానబెట్టేసి పొద్దున పూట బ్రేక్‌ఫాస్ట్‌లో అదొక కప్పుడు శనగలు తినండి. అది కూడా మీకు మంచి పొట్ట ఫిల్లింగొస్తుంది. పొట్ట నిండినట్టుగా అనిపిస్తుంది. దాంతో పాటు మీరు ఇంట్లో చేసిన మళ్ళా అవి మిస్ అయిపోతున్నాం అనుకోకండి. ఇడ్లీ చేసారా, ఒక ఇడ్లీ, 2 ఇడ్లీ తినండి. 2 దోసలు తినండి. ఒక దోస తినండి. వాళ్ళు తినంగానే మీరెప్పుడైతే క్యారెట్ తిన్నారు, కీరా తిన్నారు, ఈ శనగలు తిన్నారు, ఇంక మీకక్కడ పొట్టలో ప్లేస్ లేదు. అయితే ఒకటి తింటారు. ఒక ఇడ్లీ. అంటే మీకు ప్రోటీన్ ఎళ్ళింది, ఫైబర్ ఎళ్ళింది, మీరు తినే ఆహారం ఎళ్తోంది. అంటే అన్ని రకాలు బ్యాలెన్స్‌గా తింటున్నారు గదా! అలాగా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట ఆహారాన్ని. చూడండి. అన్నీ గూడా ఆకుకూరుంది, కీరా ఉంది, టమాటోస్ ఉన్నాయి. మళ్ళా ఇవన్నీ రకరకాలైన ఆహారం. ఇలా ప్లేట్ తిన్నా గూడా కడుపు నిండిపోతుందండి. అంటే అన్నమే తినాలి అన్న ఇది లేదండి. ఏమైనా తినొచ్చు మనం ఆ టైంలో. మీరు అన్నం ఒక 2, 3 రోజులు తినలేదు. ఆ టైంలో ఏం తినాలి మేడం అంటే గనక పప్పు చేసుకున్నారు, కూర చేసుకున్నారు. దోస చేసుకొని తినండి. రాగి దోసేసుకోండి. రాగి, జొన్న పిండి కలిపి ఇప్పుడు అందరూ చాలా మంది నేను గూడా వేసుకుంటాను. రాగి, జొన్న కొంచెం పెరుగు కలిపేసేసుకొని, ఉప్పు, జీలకర్ర వేసేసుకొని దాంతో దోసేసుకోండి. దోసేసుకొని ఆ దోసలో పప్పు తినండి. కూర దాంట్లోనే తినండి. అన్నమే తినాలి అన్నది లేదు పొట్ట ఫుల్ అవ్వటానికి. ఏదైనా తినొచ్చు. మన పొట్ట ఫుల్ అవ్వాలి. హెల్తీగా తినాలి. అంతే. దాని గురించి ఆలోచించండి. ఇవి చూడండి అన్ని మసాలాలు కలిపి. అంటే మన కంటికి నదరుగా కనిపించాలి. నాలుకకి రుచిగా అనిపించాలి. అదే మన శరీరంలోకి మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. మనకు అలవాటయిపోయిందది. ఆ రుచి అన్నది మనకు అలవాటయిపోయింది. కానీ రుచి మనము అదేంటి వండని కీరా తింటున్నాము. అది కూడా చాలా బావుంటుంది కీర. మీరు సలాడ్స్ తింటూనే ఉంటారు కదా! కీరా బావుంటుంది, క్యారెట్ బావుంటుంది పచ్చిది తింటున్నప్పుడు. అలాగే ఈ అన్‌కుక్డ్ కొంచెం హాఫ్ బాయిల్ చేసినవి బావుంటాయి. స్టీమ్ చేసినవి బావుంటాయి. మనం దాని రుచి తెలుసుకుంటే వాటిల్లో గూడా మనం తినగలుగుతాం. శివ సార్ ఇప్పుడు కొత్తిమీర ఆయన పచ్చిది తినేస్తూ ఉంటారు. బాబోయ్! ఎలా తింటారు బాబోయ్! ఇలాగా అనుకునేదాన్ని. ఫస్ట్ అసలు ఆయన క్లాసు ఇదివరకు ఫస్ట్‌లో క్లాస్ అనంగానే రాంగానే ఆయన ఆంధ్ర ఫుడ్ ఈస్ ద వర్స్ట్ ఫుడ్ అనేవాళ్ళు. ఆయన ఎప్పుడైనా క్లాస్‌కి రాంగానే నేను అనుకునేదాన్ని, అబ్బా! ఈయన మళ్ళా మొదలుపెడతాడు ఫుడ్ గురించి అని అనుకునేదాన్ని. అలాంటిది ఇవాళ నేనే ఫుడ్ గురించి మాట్లాడాల్సొచ్చింది. ఇప్పుడు ఎవరికైనా ఓ టైమ్ వస్తుందంటారు చూసారా? అలాగే రివర్స్ అయిందనమాట. నేనే ఫుడ్ గురించి మాట్లాడాల్సొచ్చింది మళ్ళా. అందుకని ఫుడ్ అనేది మనం నిజంగా మార్చుకోవాలండి. మారిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే వ్యాయామం ఏం చేయాలి అంటే గనక పీవీహెచ్ బెడ్ యోగా చేయండి. వాకింగ్‌కెళ్ళండి. ఎక్కడికైనా మాల్‌కెళ్లారు. మాల్‌కెళ్ళినప్పుడు ఎస్కలేటర్స్, లిఫ్ట్‌లు ఎక్కకుండా మెట్లెక్కండి. మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అన్నప్పుడు ఎక్కకండి. మోకాళ్ళు నొప్పులుగా ఉన్నప్పుడు ఎక్కకూడదు. మాములుగా అవే ఉపయోగించకండి కానీ, నార్మల్‌గా ఉన్నారు అన్నప్పుడు ఎక్కండి కంపల్సరీగా. అలాగే ఆఫీస్‌లో కూడా నడుస్తూ ఉండండి. ఇంట్లో ఉన్న మీకు మొక్కలు ఏమన్నా ఉంటే అవి పని చేయండి. ఇంటిని శుభ్రం చేయండి. లేతే డాన్స్, యోగా, ఈత ఇలా రకరకాల వ్యాయామాలున్నాయి. మీ ఇష్టమైనది ఎంచుకోండి. డైట్‌కి మనం డైట్ చేయాలంటే ఏమి ఏమి ఆహ్, ఇది చేయాలి. ఆహారం తినేటప్పుడు అస్సలు
మంచినీళ్ళు తాగకూడదండి. అస్సలు అంటే ఇప్పుడు ఎలాగంటే మీకు చెప్పాలంటే డైల్యూట్ అయిపోతుంది మనం తినే ఆహారం లోపల. ఇప్పుడు మనం పిండి రుబ్బుతున్నామనుకోండి, హ్మ్. గ్రైండర్‌లో వేసాం. మినపప్పేసాము. దాంట్లో నీళ్లు పోసేసామనుకోండి, రు తిరుగుతున్న దాంట్లో నీళ్లు పోసేసామనుకోండి, అసలది అవుతుందా? దాన్ని మళ్ళీ నానా తిప్పలు పడాలి దాన్ని. అటు తిప్పి, ఇటు తిప్పి, ఇటు తిప్పి మొత్తానికి ఎప్పటికో అప్పటికి నలుగుతుంది. అలాగే మనం తినే ఆహారం తినేటప్పుడు మంచినీళ్ళు తింటున్నప్పుడు లోపలికెళ్తున్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ ఏం చేస్తుంది? డైజెస్ట్ అవ్వటానికి తగిన ఎంజైమ్స్, యాసిడ్స్ ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయన్నమాట మనం ఫుడ్ తింటూ ఉంటే. మనం ఎప్పుడైతే నీళ్లు తాగేసామో అవన్నీ ఆగిపోతాయి. ఉత్పత్తి అవ్వటం అనేది. ఆగిపోయి తర్వాత మొత్తం ఫుడ్ తిన్నాక తర్వాత ఎప్పటికో మళ్ళా మొదలవుతుంది. అందుకని ఎప్పుడు కూడా మధ్యలో నీళ్లనేది తాగకూడదు ఎప్పుడు గూడా. అలాగే ఎండిపోయిన ఆహారము, పొడి ఆహారము తినటం నివారించండి. పొడిగా ఉన్న ఆహారాలు తినకండి. అంటే ఇప్పుడు అప్పడాలు ఇవి డ్రైగా ఉంటాయి గదండీ! అవి అలాంటివన్నమాట. అలాగే అతి మషాలా, చేదు, పులుపు, ఉప్పు, పిండి పదార్థాలు, నూనెలో వేయించినవి, రంగు కలిపిన ఆహార పదార్థాలు తినకూడదనమాట. దాహం వేసినప్పుడు లేదా మూత్రం పసుపు రంగులో ఉన్నప్పుడు మాత్రమే నీరు త్రాగండి. ఓకేనా? అలాగే కాఫీ గూడా ఎక్కువ తాగకూడదండి. కాఫీ తాగితే టీ గూడా తాగినా గూడా లైట్ టీ చేసుకోవాలనమాట. అంటే ఎక్కువ పొడులేసేసుకోకుండా లైట్‌గా పెట్టుకొని తాగండి. అలాగే ఈ గ్యాస్ కలిపిన అంటే కూల్ డ్రింక్స్ కూడా తాగకండి. ప్యాకెట్ ఫుడ్స్ మాక్సిమం ప్యాకెట్ ఫుడ్ అనేది మానేసేయండి. బయట నుంచి తెచ్చుకునే ప్యాకెట్ ఫుడ్స్. ఇప్పుడు మీ పిల్లలకి నూడిల్స్ అడిగారనుకోండి, ఇప్పుడు రాగి సేమ్యాలు ఇవన్నీ వస్తున్నాయి, దొరుకుతున్నాయి బయట. రాగితో చేసినవి లేకపోతే మీరు ఇంట్లో చేసుకోవచ్చు. కాతే కొంచెం కష్టం అనుకోండి. రాగి సేమ్యా ఇలాంటివి దొరుకుతున్నాయి. అవి తీసుకొచ్చేసి నూడిల్స్ చేసి పెట్టండి ఇంట్లో. సింపుల్ గదా! అది ఈజీ. పిల్లలకి అవి చేసి పెట్టండి. అలాగే పచ్చి ఉల్లిపాయలు తినకండి. కొంచెం అంటే దాంట్లో పచ్చి ఉల్లిపాయల్లో ఒక రకమైన యాసిడిక్ పదార్థం ఉంటుంటండి. అది మంచిది కాదని జెప్పి శివ సార్ చెప్తుంటారు. సో, పచ్చి ఉల్లిపాయలు తినకుండా స్వల్పంగా కొంచెం లైట్‌గా రోస్ట్ చేసినవి తినొచ్చనమాట. అలాగే ఇంకా ఏంటంటే ప్రెషర్ కుక్కర్ కంటే కూడా నెమ్మదిగా పొయ్యి మీద ఇప్పుడు చాలా మంది మళ్ళా పూర్వకాలం పద్ధతులకొస్తున్నారు. మామూలుగా గ్యాస్ మీద డైరెక్ట్‌గా పెట్టి వండుతున్నారు. ప్రెషర్ కుక్కర్ వాడకండి. మెల్లిగా వండటం మంచిదనమాట. నెమ్మదిగా కుక్ అవ్వటం మంచిది. ప్రెషర్ కుక్కర్ వాడారనుకోండి, సిమ్‌లో పెట్టండి. సిమ్‌లో పెట్టి ఉడికిచ్చండి. అది చాలా సేపు పడుతుంది ఉడకటానికి సిమ్‌లో పెడితే. సో, అలాగైనా చేసుకోవచ్చనమాట. ఆకుకూరలు వేయించడానికి బదులుగా మనము వేడి నీళ్ళల్లో ఒకసారి ఇలా వేయంగానే బ్లాంచ్ చేయటం అంటారు. ఇలా వేయంగానే అవి మెత్తగా అయిపోతాయి కదా! అవి తీసేసి కట్ చేసేసి ఏం చేస్తారంటే పప్పు చేసేటప్పుడు గానీ, ఏదైనా చేసేటప్పుడు డైరెక్ట్‌గా ఆకుకూర పప్పు కుక్కర్‌లో పెట్టకండి. ఫస్ట్ పప్పు వండేసేసుకోండి. పప్పు కూడా ముందు నానబెట్టుకోండి వండటానికి. దాంట్లో పప్పుని నానబెడితే ఏమవుతుందంటే దానిలో ఒక రకమైన చాలా మందికి పప్పు తింటే గ్యాసొస్తుందండి అంటుంటారు. వాళ్ళు డెఫినిట్‌గా నానబెట్టుకోవాలనమాట. మీరు నిద్ర లేవంగానే హ్మ్. మాక్సిమం చేస్తూ ఉంటారు గదా! ఏం టిఫిన్ చేస్తాము, ఏ కూరలు అవన్నీ ఫ్రిడ్జ్‌లో తీసి బయట పడేస్తాం కదా! బయట పెట్టేసేసి తర్వాత మనం పనులు చేసుకుంటూ ఉంటాం. అప్పుడే పప్పు కూడా నానబెట్టేసుకోండి. నానబెట్టేసి ఆ నీళ్లు పారబోసేయండి. మళ్ళా ఆ నీళ్లు వాడకండి. ఆ నీళ్లు పారబోసి వేరే నీళ్లు పోసి వండుకోండి పప్పుని. పప్పుని వండేసుకోండి. ఈ ఆకుకూరను మాత్రం నేను చెప్పినట్టు స్టీమ్ చేయండి. లేదా ఇలా బ్లాంచ్ చేసి అప్పుడు ఆకుకూరలో కలపండి. అప్పుడు గ్రీన్ గ్రీన్ గానే ఉంటుంది మీకు ఆకుకూర. రంగు మారిపోదు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే కూరలు కూడా పెద్ద పెద్దగా అంటే కొంచెం మరీ సన్నగా చిన్న ముక్కలు తరుగుతారసలు చాలా మంది. అలా కాదు కొంచెం పెద్దవి తరగాలన్నమాట. కొంచెం పెద్దగా చేయండి. లేపోతే ముద్దకూరలు, ముద్దకూరలు చేసుకొని కూడా తినండన్నమాట. ముద్దకూరలు చేయాలంటే ఉడకబెట్టాలి ఫస్ట్. అందుకని అది. కూరలు కోస్తున్నప్పుడు ఫైబర్ భాగాన్ని తీసివేయకండి. అంటే మనం కూరలు కోసేటప్పుడు, కొత్తిమీర చేసేటప్పుడు ఏం చేస్తారు చాలా మంది ఓన్లీ ఆకులే తీస్తారు. కొత్తిమీరలోంచి కాడలన్నీ బయట పడేస్తూ ఉంటారు. కాదు. కాడలో చాలా ఫైబర్ ఉంటుంది. వాటన్నిటిని ఆకుకూరల్లో కూడా అంతే. కిందన ఆ వేళ్ళని తీసేయాలి గానీ, కాడలతో సహా మనం వేసుకోవాలన్నమాట పప్పులో. అలాగే తినదగిన వాటిని తొక్కతోనే తినండి. మనం తినగలము అనుకున్న వాటిని తొక్కతోనే తినేసేయొచ్చన్నమాట. పాలు, పాల పదార్థాలు కూడా జంతువులవే. వాటిని అధికంగా
తినటం రక్తంలో కొలెస్ట్రాల్ పెంచుతుంది. అంటే మన పాలల్లో చాలా మంది ఎక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువుంటుంది గాబట్టి, అవి అవి కూడా వాడటం చాలా తగ్గించి ఆహ్, మీరు సోయా వాడితే గనక సోయా మిల్క్ చేసుకోవచ్చు ఇంట్లో. నేను నేను కూడా సోయా మిల్కే తాగుతున్నాను. కాకపోతే నట్ మిల్క్ మేకర్ అని అది అగారో వాడిదొకటుంది. దాంట్లో డైరెక్ట్ వేసేస్తే మనం గింజలు నానబెట్టుకొని ముందు రోజు నానబెట్టేసుకొని వేస్తే గింజలు సోయా మిల్క్ తయారైపోతుందది. దాంట్లో నాకు శ్రీనిధి మేడం చెప్పారు. అందుకని నేను ఆ సోయా మిల్క్ తాగుతున్నాననమాట. చాలా సింపుల్‌గా ఉంది చేసుకోవటం. అన్ని రకాలు చేస్తుందది. సోయా చేస్తుంది. తర్వాత నట్స్ బాదము అన్ని వాటికి చేస్తుంది. ఓట్స్‌తో చేస్తుంది. అలాగే సెరల్స్ మనం రాగులు, జొన్నలు ఏవేసినా గూడా వాటితో గూడా అంటే మెత్తటి పదార్థంగా తయారవుతుంది. ఓకే. ఎవరి వీలుని బట్టి వాళ్ళు. అలాగే అసలు మనం ఒక పదార్థం తినకూడదనుకున్నాం అనుకోండి. అసలు ఆ పదార్థాన్ని ఇంట్లో ఉంచకండి. నాకు కూడా స్వీట్స్ అనేది చాలా ఇష్టం గదా! కానీ చేయాల్సొస్తుంది. ఇంట్లో ఎవరైనా వస్తుంటే వాళ్ళు చేస్తుంది. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళలో వాళ్ళకి పెట్టేసి మిగతాది తీసుకెళ్ళి బయట పెట్టేస్తా మా పనమ్మాయి కోసం. అది ఉంటే నాకు తినాలనిపిస్తుంది. తినాలనిపిస్తుందని చెప్పి దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టేస్తాను. అలాగే మన బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది చాలా బాగా పనిచేయాలి. అంటే బ్లాక్స్ అవి లేకుండా రక్తం అనేది ప్రతి అవయవానికి చేరాలి అంటే గనక మన శరీర కదలికలు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయన్నమాట. సో, మనకి శరీర కదలికలతో అది మనకి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. అలాగే నిద్ర కూడా చాలా మెయిన్ రోల్ వహిస్తుందండి. అసలు మనం చూడండి ఒక్కరోజు నిద్రపోకపోతే మర్నాడు అసలు చాలా అతలాకుతలం అయిపోతూ ఉంటాం. అబ్బా! నిన్న రాత్రి నిద్ర లేదు. అబ్బా! ఎందుకలా మొహం మారిపోతుంది. మన భావాలు మారిపోతాయి. అన్నీ మారిపోతాయి. అసలు నిద్ర లేకపోతే. సో, నిద్ర అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ వస్తుంది. ప్రతి వాళ్ళు గూడా మంచిగా కనీసం 7 గంటలు నిద్రపోవాలి. కొన్ని ఆరోగ్యకరమైన మనకి సూచనలనమాట. పిండి పదార్థాలతో పిండ్లంటే మనం చేసుకునే ఇవి అన్నమాట. రొట్టెలు, దోసలు అలాంటివి కాకుండా గోధుమ పిండితో చేసిన చపాతీల లోపల ఆకుకూరలు ఉంచుకొని తినొచ్చు. మనం రోజుకొక ఆకుకూర కట్ట తినాలి అంటే గనక అదే బెస్ట్ అండి. ఒక కట్ట తినాలి అంటే గనక దేంటో దాంట్లో పెట్టుకొని తినేయటమే. ఒక కట్ట అయిపోతుంది. గ్యారంటీగా తినాలి అనుకున్నప్పుడు దోసలోనో, చపాతీలోనో దేంటో ఒక దాంట్లో పెట్టుకొని తినేసేయండి. అలాగే శాండ్‌విచెస్ నేనిందాక జెప్పాను. చాలా చక్కగా చేసుకోవచ్చు. పెసరపిండితో శాండ్‌విచెస్ చాలా చేసుకోవచ్చు మనం. ఆకుకూరలను పెట్టుకొని తినేసేయండి. అలాగే కూరగాయలతో రాగి లేదా గోధుమ దోస. గోధుమ పిండి శివ సార్ ఎప్పుడు చెప్తారంటే చపాతీల కంటే దోసేసుకు తినండి. చపాతీ అంటే మళ్ళా మనం కాలుస్తాం, నూనేస్తాం కొంచెం గట్టి గట్టిగా ఉంటాయి. కొంతమంది ఒకలా చేస్తారు. చాలా గట్టిగా ఉంటాయవి. మెత్తగా ఉండవు. సో, దోస అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి డైజెషన్ తొందరగా అవుతుందని చెప్పి వాటిలో తురిమేసేసుకొని గోధుమ పిండిలో క్యారెట్ కానీ ఇలా చ చ సొరకాయి ఇలాంటివన్నీ కూడా తురిమి వేసేసుకొని దాంతో దోసేసుకొని చేయొచ్చు. లేదా రాగి లేదా ఓట్స్‌తో జావలో కూరలేసుకొని తాగొచ్చు. చాలా పనిచేస్తుందండి ఇది. రాగి జావ పెట్టేసేసుకొని దాంట్లో మనము బీన్స్, స్వీట్ కార్న్, కీర ఇవన్నీ చిన్న చిన్న ముక్కలేసేసుకొని ఆహ్, రా ఆహ్, కొంచెం ఉప్పేసుకొని తాగితే చాలా బావుంటుంది. తాగి చూడండి ఒకసారి ఎప్పుడైనా గూడాను ఎవరైనా. సూప్ లాగానే ఉంటుంది కొంచెం. మీరు సూప్ లాగా కొంచెం ఇది వేసుకున్నా గూడా చాలా బావుంటుంది. తాగి చూడండి అందరూ కూడా చాలా బావుంటుంది. అలాగే కాయలు, పచ్చి సలాడ్లు, ఆవిరితో వండిన ఆకుకూరలు, తేనె, కొబ్బరి. అంటే మనకు దొరికే కాయలు తినొచ్చు. పచ్చి సలాడ్స్ తినొచ్చు. ఆవిరితో వండిన కూరలు తినొచ్చు. ఇందాక నేను జెప్పాను. స్టీమ్ జేసుకోండి ఏ కూరైనా వెంటనే వంటయిపోతుంది మీకు. చాలా సింపులు. మనకి ఇవి కూడా అదేంటి దాంట్లో పోషక విలువలు గూడా ఎక్కువ పోవు. మనకి డైజెషన్ తొందరగా అవుతుంది. చాలా బావుంటుంది. అలాగే కొబ్బరి గూడా తినొచ్చు మనం. కొబ్బరి పాలతో వండిన కొబ్బరి పాలు మనం ఎప్పుడు వండుకోలేదులెండి కొబ్బరి పాలతో. కేరళలో బాగా వండుతారు. కొబ్బరి పాలతో రకరకాలైన పదార్థాలు వండుతారు వాళ్ళు. ప్రతి దాంట్లోనూ కొబ్బరి పాలు పోస్తారు. అవి కూడా వండుకోవచ్చు. గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటంటే, అతిగా ఉపయోగించకూడనివి ఏవి అంటే గనక పసుపు, వేప, కరక్కాయ, కాకరకాయ ఇవన్నీ ఔషధాలే. వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఆహారంలో ప్రతిరోజు ఎక్కువ మోతాదులో ఉపయోగించకూడదు.
క్యారెట్టు, బీట్రూటు, చెరకు ఇవన్నీ చక్కెర పదార్థాలు కాబట్టి తరచుగా తినటం మంచిది కాదు. శివ సార్ చెప్తారు. షుగర్ ఉన్న వాళ్ళు క్యారెట్ కూడా తినకూడదని చెప్తారు. ఎందుకంటే క్యారెట్ తీపిగా ఉంటుంది కదా! అది తినొద్దంటారు. సో, ఇవన్నీ తీపిగా ఉంటాయి కాబట్టి ఇవి గూడా రోజు తినటం మంచిది కాదు. అధిక కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లు కీళ్ళ నొప్పులకు కారణమవుతాయి. ఓకే. బంగాళదుంప వంటివి పిండి పదార్థాలు ఎక్కువగా తినకండి. దుంప పదార్థాలు చామదుంపనండి, బంగాళదుంపనండి, చిలకడ దుంపనండి ఇవన్నీ కూడా పిండి పదార్థాలనమాట. ఇవి ఎక్కువగా తీసుకోకూడదనమాట. మనం ఈ ఆహారం ఎప్పుడైతే చక్కగా తీసుకుంటామో ఆరోగ్యకరమైన కణాలు, హార్మోన్‌లు ఉత్పత్తి కావడానికి శరీరానికి అన్ని పోషకాలు అవసరం అనమాట. అంటే ఈ కణాలే మన శరీరంలోని హార్మోన్‌లను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి, వాటికి ఆ ఉత్పత్తి చేయటానికి అన్ని రకాలైన పోషకాలున్న ఆహారం అవసరం. సో, అందరూ కూడా గుర్తుంచుకొని సరైన బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. చూడండి ఇది చూడండి ఎంత బావుందో. చాలా సింపుల్‌గా తినేయొచ్చు. అది స్టీమ్ చేశారు. దాంట్లో వేసిన పప్పులు కొంచెం వేయించుకొని వేసుకున్నారు. తినేస్తున్నారు. తినొచ్చు కదా! మనం కూడా తినగలం గదా! అవునా? సింపుల్ ఇది. చాలా బావుంటుంది కదా! మీరు ఇలాగంటే గూడా హ్మ్. ఏంటి కొంచెం మిక్సీలో ఇలా వేసి పల్స్ తిప్పారనుకోండి రవ్వ రవ్వలా అవుతుంది. అది వేసుకొనైనా గూడా తినేసేయొచ్చు. చాలా బావుంటుంది. సాధ్యమైనంతగా పచ్చిగా ఉన్న ఆహారాన్ని ఒక పచ్చిగా ఉన్న ఆహారం అంటే అన్‌కుక్డ్ ఫుడ్ అంటే వండని ఆహారాన్ని సాధ్యమైనంత తినటానికి ప్రయత్నించండి. ఒక పూటన్నా మనం తీసుకునే 3 పూటల ఆహారంలో ఒక పూటన్నా వండని ఆహారాన్ని తినటానికి ప్రయత్నించండి. తక్కువగా వండండి. ఇందాక నేను చెప్పాను స్టీమ్ చేసుకోండి. తక్కువగా ఉండటం అంటే స్టీమ్ చేసుకోండి. తాజాగా ఉంటే తాజాగా ఉన్నాయనుకోండి ఏవైనాను. తాజాగా తీసుకొచ్చాము, క్యారెట్ తెచ్చాము, ఏవైనా ఉంటే అవి పచ్చిగా తినటానికి ప్రయత్నించండి. అలాగే పండని కూరగాయలు మరియు పండ్లలో కూడా ప్రాణశక్తి ఉంటుంది. అంటే కూరగాయలు, పండ్లలో కూడా అంటే మనం జామకాయ ఉంది. పండకుండా కూడా బావుంటుంది గదా! జామకాయి. అలాగే బొబ్బాస్కాయ ఉంది. పచ్చికాయ కూడా మనం కూర వండుకుంటాం. అరటికాయ ఉంది. పండు కాకుండా కాయగా కూడా వండుకుంటాం గదా! అలాగే పండని వాటిల్లో గూడా ప్రాణశక్తి ఉంటుందని చెప్తున్నాను. తక్కువగా వండితే తక్కువ ఉప్పు, తక్కువ మసాలాలు సరిపోతాయి. మనం ఎప్పుడైతే స్టీమ్ చేసుకున్నామో అసలు మీకు పాలకూర అలాంటి వాటిల్లో ఆల్రెడీ ఉప్పుంటుంది సామాన్యంగా. చాలా మటుకు ఉప్పుంటుంది. అసలది మీకు చూసారో లేదో ఎప్పుడైనా పాలకూర వండినప్పుడు మామూలు కంటే కూడా చాలా తక్కువ ఉప్పు పడుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ దాంట్లో ఉప్పు కంటెంట్ ఉంటుందనమాట. అలాగే ఉప్పు లేకుండా అవి మసాలాలు చాలా తక్కువగా వేస్తే మనం ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతాం లోపలికి. అది. ఆకుకూరలు పెద్దగా కొయ్యాలన్నమాట. పేస్ట్‌లా కాకుండా పెద్ద పెద్దగా చేస్తే గనక అవి ఆల్రెడీ మనం స్టీమ్ చేసేటప్పటికి ఆల్రెడీ ముడిచుకుపోయి ఇంతే అవుతుందన్నాను గదా! మనం పెద్దగా చేస్తే ఆ ఆకుల్లో ఉన్న ఇది ప్రాణశక్తి ఎక్కువ పోకుండా ఉంటుంది. తక్కువ మసాలాలతో వండటం వల్ల సహజ రుచులు మరియు పోషకాలు నిలుస్తాయి. తక్కువ మసాలాలు వండటం వల్ల సహజంగా రుచులు మరియు పోషకాలు నిలుస్తాయన్నమాట. తక్కువ ఉప్పుతో తింటే చెమట తక్కువగా వస్తుంది. మరియు అవయవాల్లో స్ రాళ్ళు ఏర్పడకుండా ఉంటాయి. అంటే గాల్ బ్లాడర్‌లో గాని, మన కిడ్నీస్‌లో గాని అయోడిన్ తక్కువ ఉప్పు తింటే గనక ఇవన్నీ ఏర్పడకుండా ఉంటాయి అన్నమాట. తక్కువ ఉప్పు తినటం చాలా అవసరమండి. మనం ఎప్పుడైతే ఈ స్టీమ్డ్‌వి, పచ్చివి తినటం మొదలుపెట్టామో మనం తినటం అలవాటైన దగ్గర నుంచి ఉప్పు తగ్గిపోతుంది. ఎందుకంటే మీకు అసలైన రుచి తెలుస్తుంది. ఆ ఉప్పు మనకి ఎక్కువవుతుంది. ఇంట్లో వాళ్ళకి వేసే ఉప్పు కూడా మనకి ఎక్కువైనట్టు అనిపిస్తుందనమాట. ఎక్కువైంది అనిపిస్తూ ఉంటుంది. సో, మీరు మొదలుపెట్టండి జస్ట్. అంటే మనం ఆల్రెడీ ఎట్ ఎట్ ఏ టైమ్ మనం ఎంటైర్ మార్చేయక్కర్లేదు. మన ఎటైర్ అంతా కూడాను చిన్నగా మార్చుకోవడం మొదలుపెట్టండి. శనగలు నానబెట్టుకోండి. ఆహ్, రేపు ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకొని టిఫిన్‌తో పాటు అవి కూడా తినండి. అదొక చేంజ్ చాలా సింపుల్‌గా చేయొచ్చు కదా మనం. కదా! అది అది చేయొచ్చు. అలాగే సాయంత్రం పూట మీరు తింటున్నారు. మళ్ళా అప్పుడు కూడా తినండి. మీరు తినగలిగింది. ఇంకా వేరేదేదన్నా సలాడ్స్ చేసుకోండి. సలాడ్స్ పెట్టుకొని సలాడ్‌తో పాటు తినండి. మీరు ఎప్పుడో 9కి తింటామన్నది టైం ముందుకు జరుపుకోండి. ఇంట్లో వాళ్ళు రావాలి, వాళ్ళు తింటేనే నేను తింటాను అనేది తీసి పక్కన పెట్టేసేయండి. వాళ్ళు రాకపోయినా మీరు తినండి. మీరొక టైమ్ సెట్ చేసుకోండి. ఆళ్ళలోపొచ్చారా మాక్సిమం అలవాటైపోయిన వాళ్ళు ఆ టైంలో తినటానికి ఒప్పుకోరు కదా! వాళ్ళు.
కానీ మీరు తినండి ఆ టైంకి. ఈ టైంకి ఒక అరగంట ముందుకు జరుపుకోండి. ఇప్పుడు మీరు 9కి తింటున్నారు. 8కి తినటానికి ప్రయత్నించండి. ఒక అరగంట. రె దాని నుంచి తర్వాత కొన్నాళ్ళు పాటించాక ఇంకొంచెం ముందుకు జరుపుకోండి ఫుడ్. తినే టైంని. అంటే మనం పడుకునే లోపు మనం తిన్న ఆహారం అరిగిపోవాలి. అప్పుడే మీకు నిద్ర బాగా పడుతుంది. మీరు మీ తిన్న నిద్ర ఫస్ట్ అండి. మీరెప్పుడైనా గమనించారో లేదో, మీరు మసాలా ఫుడ్డు అవన్నీ తిన్నప్పుడు మీకు నిద్ర తొందర పట్టదు. ఎట్టి పరిస్థితిలో పట్టదు. ఎందుకు అంటే గనక లోపల గ్యాసెస్ బాగా ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. అసలు డైజెస్టివ్ సిస్టము బాగా వర్క్ చేయాల్సొస్తుంది. అప్పుడు మీకసలు నిద్రే పట్టదు. సో, మనం తిన్న ఆహారం మీరు 9 దాటి బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫంక్షన్స్, పెళ్ళిళ్ళకెళ్లారు. 9 దాటిన తర్వాత అక్కడ ఫుడ్ తినాల్సొచ్చిందంటే తినకండి. అసలు తినకండి ఆహారం బయట. 9 తర్వాత. చాలా ఫుడ్ అసలు డైజెస్ట్ అవ్వదండి. ఆ టైంలో తిన్న వాళ్ళకి అసల డైజెస్ట్ అవ్వదు. అనేకమైన అనారోగ్యాలకి కారణమవుతుంది. నేను కూడా చాలా మటుకు మాక్సిమం అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు 7:30 లోపు తినేసేవాళ్ళం. పెళ్ళిళ్ళకెళ్ళాల్సొచ్చినప్పుడు కూడా ఇంట్లో తినేసే వెళ్ళేవాళ్ళం మేము. 7:30 తర్వాత మాక్సిమం ఫస్ట్ నుంచి కూడా తినేవాళ్ళం కాదు. ఇంట్లో ఇప్పటికి కూడా అంతే. నేను 5:30కి వెళ్తున్నాను అంటే పెళ్ళిళ్ళకెళ్తాను. వెళ్ళకుండా ఏముండను. కానీ ఏం తినను నేను బయటికెళ్ళినా కూడా. ఎందుకంటే 5:30కి నేను తినేస్తాను గాబట్టి నా ఫుడ్ క్లోజ్ అయిపోయింది. దాన్ని మాత్రం స్ట్రిక్ట్‌గా పాటిస్తున్నా నేను. స్ట్రిక్ట్‌గా పాటిస్తున్నాను. 5:30 తర్వాత అసలు తినను. సో, మనకి మనం కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. మనకు మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎవరు వచ్చి కాపాడరు. మొదలుపెట్టావులే, చేసావులే, అబ్బో! ఒకరోజు చేస్తావు, 2 రోజులు ఆపేస్తావు. ఇలా చాలా మాట్లాడతారు. మాట్లాడనియండి. మనం చేసి చూపిద్దాం. మనం మనం ఏం చేయగలమన్నది మనం చేసి చూపిచ్చాలి. కొంచెం సింపుల్‌గా ఫుడ్ చేంజ్ చేసుకోండి. తినే క్వాంటిటీ మన ప్రసాద్ గారు, తాళ్ళపూడి ప్రసాద్ గారు ఒకసారి నాతో చెప్పారు. మేడం 3 దోసలు తినగలను అంటే గనక నేను 2 దోసలే తింటాను. అంటే 80% తింటారనమాట. అలాగా ఫుడ్ కూడా తగ్గించండి. మీరు ఒక 100% తినగలం ఎవరమైనా కూడా. ఎందుకు 80% తింటున్నందు వల్ల మనకేమి నీరసం రావట్లేదు గదా! చెమటలు పట్టట్లేదు గదా! మనం చేసే శ్రమకి తగ్గ ఫుడ్ తినాలి. మనం అంత కష్టపడమే ఇప్పుడు ఇళ్లల్లో అన్నీ వచ్చేసాయి. మనమేం అంత కష్టపడట్లేదు కదా! మన శ్రమకు తగ్గ ఫుడ్ తినాలన్నమాట. సో, కొంచెమే ఫుడ్ తినండి. తగ్గించండి ఫుడ్ క్వాంటిటీ కూడా. తగ్గించినప్పుడు ఆటోమేటిక్‌గా 1, 2 ఏమనిపించదు. మీరు ఫుడ్ తగ్గించండి. దాని బదులు మీరు కీరా అవి తినండి కదా! ఇంకా మీకు ఇవాళ అసలు వందన రావాలి. వందనాకి కుదరలేదు. వాళ్ళు మంతెన సత్యనారాయణ గారి అది ఎప్పటినుంచో అసలు వాళ్ళ ఫాదర్ వాళ్ళు 20 ఏళ్ల నుంచి అదే ఫుడ్డట. ఉప్పులు, కారాలు అవేం లేకుండా తింటారట. వాళ్ళ పిల్లలు అవే తింటారు. వాళ్ళ హస్బెండ్ అవే తింటారు. తనైతే చెప్పేది మీకు అంటే వాళ్ళు ఏం తింటున్నారు, పిల్లలకి ఎలా అలవాటు చేశారు అన్నది తనని చెప్పమన్నాను. కానీ తనకేదో ఇవాళ పనుంది. ఒకరోజు చెప్పిద్దాం తన చేత. తను ఎలా పిల్లలకి అలవాటు చేసింది. వాళ్ళు కూడా ఉప్పులు తినరు పిల్లలు కూడా. ఆ! అంత వాళ్ళ ఇంట్లో ఏ ఆహారం వండుతున్నారో అవే తింటారనమాట వాళ్ళు. సో, మనం గూడా నెమ్మదిగా అలవాటు చేసుకుందాం. పచ్చి సలాడ్స్ అంటే సలాడ్స్ అన్నవి మన భారతీయ హోటల్‌లోకెళ్ళినా గూడా గ్రీనరీ ఎక్కువగా కనిపించదు. సలాడ్స్ అడిగినా గూడా. అంటే గ్రీనరీ ఇన్ ద సెన్స్ అంటే ఆకుకూరలు తొందరగా ఇవ్వరు మనకి సలాడ్స్ అంటే. ఏదో ఇస్తారు కీరా, క్యారెట్టు, టమాటాలు ఇవే ఇస్తారు గానీ, ఇలా గ్రీనరీగా మన సలాడ్ ప్లేట్ ఉండదనమాట. మనకి మసాలాలు ఎక్కువ పెట్టి కూరలెక్కువ తింటామనమాట. అలాగే హోటల్స్‌లో గూడా ఆకుకూరలు ఎక్కువగా ఉండమని చెప్తున్నాను. ముల్లంగి తెచ్చినప్పుడు ముల్లంగి ఆకులో గూడా మంచి వైటమిన్స్ ఉంటాయండి. సో, ముల్లంగి ఆకు కూడా వండుకోవచ్చు. మీరు చక్కగా చపాతీలోకి సన్నగా తరిగేసేసి, చపాతీ పిండితో పాటు ముల్లంగిని గ్రేట్ చేసేసి, ఈ ఆకులు కూడా సన్నగా తరిగేసేసి, ఆ చపాతీ పిండిలో పెట్టి, చపాతీ పిండిలో కలిపేసేసి చపాతీలు చేసేసుకొని తినేసేయొచ్చు. చాలా బావుంటుంది. అది ట్రై చేయండి. అలాగే ఇన్ని రకాలైన ఆకుకూరలున్నాయి. వేటిలో కూడా కాడల్ని తీసేయకూడదు. అన్ని కాడలతో సహా ఉండాలనమాట. వాటిలో రూట్ నుంచే గదండీ ఏదైనా వచ్చేది. అంటే ఆ రూట్‌లో అంత శక్తి ఉంటేనే గదా! ఇది పెరుగుతోంది. సో, ఆ రూట్స్ కూడా మనం తినొచ్చు. రోజుకొక కట్ట ఆకుకూర తింటే మీ రోగనిరోధక శక్తి చాలా బలపడుతుంది అని చెప్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! అదే. ఆకుకూరలను ఆవిరితో వండి స్వల్పంగా తాలింపు వేయొచ్చనమాట. స్టీమ్ చేసేసి జస్ట్ తాలింపు మీరు
కూర చేసుకోవాలనుకున్నారు. ఆకుకూరని విడిగా స్టీమ్ చేసుకోండి. ఉల్లిపాయి, తాలింపు అంతా అయిపోయాక ఈ స్టీమ్ చేసిన దాంట్లో వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసేస్తే సరిపోతుంది. అలాగే బ్రోకలీ సలాడ్‌ల కోసం మొత్తం ఎక్కువ సేపు వండకండి. బ్రోకలీ చాలా మంది ఇప్పుడు బ్రోకలీ తింటున్నాం అంటున్నారు కానీ దాన్ని కూడా మన కాలీఫ్లవర్ లాగా కూరలాగా వండేస్తున్నారు. అసలు దాన్ని అలా వండకూడదు. దానిలో గ్రీనరీ తగ్గకూడదు. జస్ట్ స్టీమ్ చేసుకొని తినాలన్నమాట బ్రోకలీ అనేది. అలాగే కొత్తిమీర, అరటి చెట్టు ఫైబర్ నార అరటి లోపల మేము అరటి ఊచ అంటాము. మరి మీరందరూ ఏమంటారో నాకు తెలీదు. లోపలంతా తీసేసాక ఇంతది స్టెమ్ లాగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ చూపిస్తున్నది అదే. తరిగిన కొద్దీ పీచొస్తూ ఉంటుంది. చేత్తో తీసుకుంటూ అది తరగాలనమాట అది. అది చాలా మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ అని చెప్తున్నారు. అలాగే దోస పిండి, ఇడ్లీ పిండి వీటన్నిటిని పులియబెట్టకుండా తినండి అని చెప్తున్నారు. కానీ మనం పులియకుండా అసలు మనం వండుకోము. అంటే బయట పెట్టేసేసి అది ఫర్మెంట్ అయ్యాకే వండుకుంటాము. అలాగే చట్నీలకి బదులుగా నంచుకోవటానికి ఆకుకూరలు అంటే ఆకుకూర కూర చేసేసుకొని దోసలో పెట్టుకొని తినండి. చట్నీల బదులు ఈ వేరుశనగ పుట్నాల పప్పు చట్నీ బదులు అవి తినండి అని చెప్తున్నారనమాట. ఆకుకూరలో రాగి జావలో ఆకుకూరలు వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే ఒక బ్యాలెన్స్‌డ్ డైట్ అయిపోతుంది. రాగి జావ పెట్టుకున్నారు. దాంట్లో కూరలు కలుపుకున్నారు. ఆకుకూర కలిపారు. కీర, క్యారెట్ ఇవన్నీ కలిపేసేసి ఒక ఒక పూట ఫుడ్ లాగా అయిపోతుంది. అది తినేసేయొచ్చు అది. చైనీస్ వారు కూరగాయల్ని తక్కువ సేపు వండుతారు. అందువల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. చైనా వాళ్ళు జస్ట్ వాళ్ళు స్టీమ్‌డే తింటారు. ఎక్కువ స్టీమ్ చేసేసి తింటారన్నమాట. అందుకని వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మొలకలు చాలా ఆరోగ్యకరమైనవి. మన పప్పులతో పోలిస్తే గనక మొలకలు చాలా ఆరోగ్యకరమైనవి. చిన్న చిన్న మొలకలొచ్చినా చాలు తినొచ్చని చెప్తున్నారన్నమాట. ఒక రాత్రంతా నానబెట్టినా సరిపోతుంది. చిన్న మొలక వచ్చినా కూడా చాలా మార్పు ఉంటుందన్నమాట దాంట్లో. స్ప్రౌటెడ్. శాకాహారులు. అంటే శాకాహారులు ఆహ్, వెజిటేరియన్స్ మనం ఎక్కువగా మనకి ప్రోటీన్ కావాలని చెప్పి ఆ పాల పదార్థాలు తింటూ ఉంటాం. దాంట్లో చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది అని చెప్తున్నారనమాట. పన్నీర్ ఇక్కడ చూసారా? పన్నీర్‌లోను టోఫు అంటే సోయాతో చేసిందనమాట. సోయాతో కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఏం లేదు సోయాని నానబెట్టేసేసి మర్నాడు మనం మినపప్పుకి పొట్టు తీసినట్టు దాన్ని ఇలా నలిపితే పైన పొట్టొచ్చేస్తుంది. ఆ పొట్టు తీసేసి దాన్ని మిక్సీలో వేసుకోవాలి ఆ గింజల్ని. మిక్సీలో వేసేసుకొని మనం కొబ్బరి పాలు ఎలా అయితే గుడ్డలో పోసి వడకడతామో ఆ పాలు అలా వడకట్టేసేసుకొని దాన్ని మామూలుగా పాల్లాగా పొయ్యి మీద పెట్టి మాములు పన్నీర్ ఎలా చేసుకుంటాము నిమ్మకాయ పిండేసేసి దాన్ని విరగ్గొట్టేసేసి పన్నీర్ ఎలా చేసుకుంటామో సేమ్. కాపోతే ఇది నానబెట్టుకొని చేసుకోవడం అన్నమాట. అంతే. చూసారా దీంట్లో 100 గ్రామ్స్ పన్నీర్‌లో దీంట్లో 260 క్యాలరీస్ ఉంటే దీంట్లో 60-65 క్యాలరీస్ ఉన్నాయన్నమాట. ఇలా టోఫు అంటే మన ప్లాంట్ బేస్డ్ అన్నమాట. చెట్టు నుంచి వచ్చిన అవి తింటే మంచిదని చెప్తున్నారు. కాల్షియం ఉండే ఫుడ్స్ ఇవన్నీ అన్నమాట. అవకాడో, మనకి పుట్టగొడుగులు, పపాయ, బ్రోకలి ఇవన్నీ. శాకాహారులు నెయ్యి, చీజ్, పన్నీర్, పెరుగు, క్రీమ్ వంటి పాల పదార్థాల బదులుగా మొక్కల ఆధారిత ప్రోటీన్‌లు తీసుకోవాలి. శాకాహారులు ఇవన్నీ తీసుకునే బదులుగా మొక్కల ఆధారంగా ఉండే ప్రోటీన్‌లంటే ఏం తింటాము? పెసలు తినొచ్చు, శనగలు తినొచ్చు, టోఫు తినొచ్చు, సోయా మిల్క్ తినొచ్చు. ఇలా అలాంటివి తినండి అని చెప్తున్నారు. అలాగే ఎగ్. ఎగ్‌ని నాకు దీని గురించి తెలీదు. గుడ్డు పసుపు భాగం మరియు తెల్ల భాగంగా విడదీయవచ్చు. అంటే 2 విడివిడిగా తీసేయొచ్చు. మీకు వైట్ దాంట్లో ఎంత ఫ్యాట్ ఉంటుంది, యెల్లో దాంట్లో ఎంత ఫ్యాట్ ఉంటుందని దీంట్లో చెప్తున్నారనమాట. యెల్లో దాంట్లోనేమో మీకు ఫ్యాట్ 4.5 గ్రామ్స్ ఉంటే, కొలెస్ట్రాల్ 184 మిల్లీగ్రామ్స్ ఉంటుందనమాట. వైట్‌లో ఏమీ ఉండదని చెప్తున్నారు. అలాగే ఫిష్ కూడా అమినో యాసిడ్స్ అని ఇవన్నీ చాలా ఉంటాయి. మంచిది తినాలి అని చాలా మంది చెప్తున్నారు. తినగలిగిన వాళ్ళు, తినేవాళ్ళు నిరభ్యంతరంగా తినొచ్చు. పండ్లలో గూడా ఎక్కువ చక్కెర ఉంటుంది కాబట్టి అంటే తియ్యగా ఉండే పళ్ళలో అవి కూడా తక్కువ తీసుకుంటే మంచిది అని చెప్తున్నారనమాట. పండ్లలో కూడా. అలాగే
డ్రై ఫ్రూట్స్‌లో గూడా అధిక చక్కెర ఉంటుంది కాబట్టి, శారీరకంగా చురుకుగా లేని వారు వాటిని తక్కువగా తినాలనమాట. అంటే మనకి ఎవరికైనా షుగర్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఇవి తక్కువగా తినాలి. డ్రై ఫ్రూట్స్ అనేది తక్కువగా తినాలి. బరువు తగ్గటానికి ఏం చేయాలి అంటే గనక ఎనిమా ఆల్రెడీ డైట్ పాటించాలి అంటే గనక ఆల్రెడీ ఫుడ్‌లో మనం డైజెస్టివ్ సిస్టమ్‌లో ఉన్నదంతా గూడా మనం బయటికి పంపించేయాలనమాట. సో, ఎనిమా చేసుకోవటము, మనం అలా మన డైజెస్టివ్ సిస్టమ్‌ని ఖాళీ చేయాలి. తర్వాత లివర్‌ని క్లియర్ జేసుకోవాలి. లేతే ఉపవాసం ఉండాలి. నీటితో ఉపవాసం ఎలా ఉండొచ్చు? నీళ్ళతో మాత్రమే ఉండొచ్చు. కూరగాయలతో మాత్రమే ఉండవచ్చు. లేదా పళ్ళు తిని ఆదివారాలు లేదా పండగ రోజుల్లో ఉపవాసం ఉండొచ్చు. ఏదో ఒక 15 డేస్‌కొకసారని, ఒక 20 డేస్‌కొకసారని అలా మీకు కుదిరినప్పుడు ఉపవాసం మీరు ఉండగలిగితే ఉండొచ్చు. బరువు తగ్గడానికి ఇవన్నీ పనిచేస్తాయి. ఎనిమా ఉపవాసం చేస్తే ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న సిస్టమ్స్ అన్నీ వాటిని శుభ్రం చేసుకోవటానికి టైం దొరుకుతుంది వాటికి. బయట నుంచి ఏమి రావు కాబట్టి లోపలికి, అవి వాటిని లోపల వర్క్ అవి చేసుకుంటాయన్నమాట. ఇదండి మనం చెప్పుకోవాల్సిన మొత్తం క్లాస్ అంతా కూడాను. మీకెవరికేమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఎవరికైనాను. ఏదన్నాను. లేదా హ్మ్. మేడం కృష్ణ గారు హ్యాండ్ రైజ్ చేశారు. కృష్ణ గారు చెప్పండి. ఏం లేదు బై మిస్టేక్ చేశారేమో. సో, డైట్ ఒకటి మనం అంటే పాటించడం అక్కడి దాకా వెళ్ళటం చాలా కష్టం. వెళ్ళాక దాంట్లో ఉన్న అర్థమైతే గనక చాలా బాగా మనము పాటించొచ్చు. అందరమును. జస్ట్ చిన్న చిన్న మార్పులు జేసుకోండి. ఒకేసారి మొత్తము ఉల్టా పల్టా చేసుకోక్కర్లేదు. చిన్న చిన్న మార్పులు. తినే క్వాంటిటీలో మార్చుకోండి. దాని బదులు పక్కన మంచి బ్యాలెన్స్‌డ్‌గా తినండి. అండ్ ప్రోటీన్ ఏదైనా తినండి. శనగలు తినండి. ఇలా మీకు నచ్చినవి దాని పక్కన పెట్టుకొని ఒక 2 ఇడ్లీ తింటారు. ఒక ఇడ్లీ తినండి. అలా చిన్న చిన్న మార్పులు జేసుకోండి. రాత్రిపూట తినే నైటు మీ డిన్నరు కొంచెం ముందుకు జరుపుకోండి. ముందుకు జరుపుకొని తినటానికి ప్రయత్నించండి. ఓకేనా? తిన్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాతే నిద్రపోండి. అంటే మనం ఎలాగో 8కి తింటే మనం ఎలాగో నిద్రపోమనుకోండి 10 దాకాను. అలాగనమాట. మీరు తిన్న తర్వాత 2 అవర్స్ గ్యారంటీగా ఉండాలి ఫుడ్ డైజెస్ట్ అవ్వటానికి. సో, దానికి ప్రయత్నించండి. నిద్ర లేవంగానే రోజు గూడా ఒక 2 గ్లాసెస్ గోరువెచ్చని నీళ్ళు తాగటానికి ప్రయత్నించండి. ఏమవుతుందంటే ఆల్రెడీ డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్ చేస్తుంది కదండీ! అదంతా గూడా క్లీన్ అవ్వటానికి మంచి ఉపకరిస్తుందనమాట. వార్మ్ వాటర్ గోరువెచ్చని నీళ్ళు ఎక్కువ మళ్ళా దాంట్లో ఏం కలుపుకోకండి. ఉత్త వార్మ్ వాటర్ అంతే. వార్మ్ వాటర్ తాగండి. ఎవరు చెప్పండి సార్. ఎవరో కుమార్. రైస్ రవికుమార్. రవికుమార్ యాహ్! గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. మేము ఇట్లా ప్రైవేట్ ఎంప్లాయీ మేడం. ఇట్లా ఆఫీస్‌లో టైమింగ్స్‌లో కొంచెం టీలు, కాఫీలు తాగుతా ఉంటాం. దాన్ని మరి తాగమంటారా? ఎట్లా మార్చుకుంటే బెటర్ అంటారు దాన్ని? ఎన్ని తాగుతారు సార్? ఎన్ని టీలు తాగుతారు? అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఆఫ్టర్‌నూన్ ఒకటి అట్లా తాగుతాం. 2, 3 తాగుతాం మేడం. 2, 3 తాగుతారు. నాకు కూడా కాఫీ అలవాటు. అంటే నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు సాధ్యమైంది. నాకు కూడా కాఫీ అలవాటు బాగా ఉంది సార్. నేను మానేయాలని చాలా గట్టిగా నేనేం చేశాను, నాకు తాగాలనిపించినప్పుడల్లా ఇంట్లోకెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని తాగా నేను. వేడి నీళ్ళు తాగాననమాట. అంటే ఇప్పుడు 3 తాగుతున్నారు కాబట్టి ఒకసారికి దాన్ని తగ్గించుకోండి సార్. మేడం తగ్గిస్తాం. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళకండి మీ ఈ ఫ్రెండ్స్‌తో. అంటే బ్లాక్ కాఫీకి ఎళ్ళిపోయాను మేడం. ఇప్పుడు ఇవి తాక్కోకుండా పాలతో టీ తాగకుండా ఓన్లీ బ్లాక్ కాఫీ తీసుకొచ్చాం. అది అట్లా లేదు సార్. కంటిన్యూ బ్లాక్ చేయమంటారా? కాఫీ కూడా చాలా హాని చేస్తుంది సార్. అసలు కెఫెయిన్ ఉన్నదే దాంట్లో గదా! మీరు ఎంత అవును మేడం. లైట్‌గా ఇప్పుడు నేను మొన్న ఇందాక చెప్పాను. లైట్‌గా తాగండి కాఫీ, టీ తాగినా గూడా అని చెప్పి. అంటే దాని సాంద్రత తగ్గించి మనం పాలు ఎక్కువ కలుపుకొని తాగుతున్నాం. అసలు మీరు తాగేదే అదే తాగుతానంటే ఎట్లాగా? కదా! అవును మేడం. తాకండి. మీరు సరే, మీకు సరే. 2 థాంక్ యూ. సార్లు 3 సార్లు తాగుతానంటున్నారు. 2 సార్లకి మార్చుకోండి. కొన్నాళ్ళ తర్వాత రండి 2 సార్లకి రండి. తర్వాత ఒకదానికి రండి. ఆ! ఇదివరకు చాలా ఎక్కువ తాగేవాళ్ళం మేడం. 6, 7 తాగేటుండేది. కొద్దిగా ఇప్పుడు 3కొచ్చింది. ఇక 3 తగ్గట్లేదు మేడం. ట్రై చేస్తున్నాం. నాకులాగా వేడి నీళ్ళు తాగండి. ఎళ్లి మీ ఫ్రెండ్స్‌తో పాటు ఎళ్లి ఓ గ్లాస్ థాంక్ యూ. వేడి నీళ్ళు థాంక్ యూ. ఇవ్వండి అది రండి. అదే చేస్తా మేడం. అది మరి ఇప్పుడు మనకి పౌచెస్ వస్తున్నాయి కదా మేడం. గ్రీన్ టీ అని పౌచెస్ వస్తున్నాయి కదా! మనం హీటర్‌లో వాటర్ పెట్టుకొని దాన్ని పౌచ్ చేసుకొని తాగమంటారా? అట్లా గ్రీన్ టీ ఏమన్నా తాగొచ్చంటారా? గ్రీన్ టీ తాగొచ్చు. తాగండి గ్రీన్ టీ. ఒకసారి సార్ ఏదైనాను. అంతకంటే ఎక్కువ సార్లు తాగకూడదు.
ఓకే. ఓకే. ఓకే మేడం. మేము జనరల్‌గా ఏంటంటే మా వృత్తిపరంగా ఏంటంటే మార్కెటింగ్ అన్నమాట మేడం మాది. అదేలెండి. మేము అర్థమైంది. అట్లా ఎళ్తా ఉంటాం బయటికి. ఆళ్ళతో మాట్లాడి ఇదివరకు కొన్ని ఉండేది. మేము చానా మార్చుకుంటూ వచ్చాము. ఇక ఈ టీ ఒక్కటే మిగిలిపోయింది మేడం మాకు. అందు గురించి దాన్ని సెట్ చేసుకుంటాం మేడం. థాంక్ యూ మేడం. చాలా ఓకే. బాగా చెప్పారు. సార్ ఇంకెవరైనా మాట్లాడతారా? చెప్పండి సార్. మేడం, చెప్పండి రమాగారు. ఈ జొన్నలు అవిను మనము ఎండబెట్టుకొని పిండి చేసుకోవాలా మేడం? లేకపోతే మామూలు డైరెక్ట్‌గా పిండి చేసుకోవచ్చా? జొన్నలును అవిను. జొన్నలు ఏవి మామూలుగా కడిగి ఆరబోసేసుకొని మీరు తీసుకెళ్ళొచ్చు. చేసుకోవాలి. గిర్నీకి ఓకే. తీసుకెళ్ళొచ్చు. పిండి పట్టించుకోవచ్చు. ఓకే. అదే అంతే. ఏవైనా అలా చేసుకోవాలి కదా మేడం? ఆ! ఏవైనా జేసుకోవచ్చు. ఇంకా మీరు మొలక ఒకసారి త కడిగిన తర్వాత మొలకలో మూట కట్టేసి ఉంచితే కొంచెం మొలకొస్తుంది ప్రతిదానికి. చిన్న చిన్న ఆహా! మొలకొస్తుంది. స్ప్రౌటెడ్ ఓకే. బావుంది. స్ప్రౌటెడ్ కూడా మంచిదే. మీకు స్ప్రౌటెడ్ పిండి కూడా బా పనిజేస్తుంది. ఓకే. ఓకే అండి. అందరికీ అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ అండి అందరికీను. నమస్తే.